తెలంగాణ అరే దమ్మారే దమ్ వెయ్యని దమ్ కలిసిన దమ్ పాటలు స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సీనియర్ నాయకులు మీరందరూ కూడా కుర్చీలలో కూర్చోవాలి. అందరూ కుర్చీలలో కూర్చోవాలి. అందరూ కుర్చీలలో కూర్చోవాల్సిన అందరూ కూడా అందరూ ఎందుకు వెళ్ళాలి? కార్తీక్ రెడ్డి గారు పైకి పడుతున్నాము. వీడు ఉన్న వాళ్ళందరూ ఎంత కావాలని దయచేసి అందరూ ఎంత వెళ్ళాలి. అదేవిధంగా సబితా రెడ్డి గారు దయచేసి అన్ని 5 మండలాల నుంచి కుర్చీలు ఉన్నాయి. దయచేసి అందరు వెనకాలకు పోయి కూర్చోవాలా. ఎవరంటే వేదిక మీద అందరు ఎక్కకండి దయచేసి. ఇది నాగులు నాగులు అందరు ఎక్కనియగరా నాయన. జయసీమారా పైకి రా. బుట్ట జైన్ దయచేసి కుర్చీలలో ఎక్కడో అక్కడ వెనకాల కుర్చీలు ఉన్నాయి. అన్ని అక్కడ పోయి కూర్చోవాలా దయచేసి. బాబు వెనకాల చాలా కుర్చీలు జాగున్నది. దయచేసి వెనకాల పోయి కూర్చోవాలి అందరూ. దయచేసి వెనకాలకి పోయి కూర్చోవాలా. ఇక్కడ రండి అందరు. ఇక్కడ రండి వెనకాల రండి అన్నాను. వెనకాల ఏమనుకో వెనకాల కూడా వెనకాల పోతాం. వెనకాలకి రండి. మీరందరూ ముందలు ఎందుకు వెనకాల తమ్మిగా మీరందరూ ఈడికెళ్ళిపోవాలి. అందరు ఇట్లా అన్న ఇట్లా దయచేసి మీరందరూ ఇట్లా ముందరికి కిందనే కూర్చోండి. ఒక్క మేడం మీరు కింద కూర్చోండి. తమ్మి మేము కనిపించాం. దయచేసి కింద కూర్చోండి. అందరు కింద కూర్చోండి. ఒకసారి అందరూ చేవలగడ్డ మీదకెళ్ళి మన నాయకులు రామన్ వచ్చి అందరూ ఒక స్వాగతం పలకాలి అందరికీ. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరు ఒక మినిట్ అందరు దయచేసి వెనకాల జరగండి.
అందరికీ నమస్కారం. ఎక్కడో అక్కడ చైర్లో కూర్చుందాం. ఒక 1.5 అవర్ కేటీఆర్ గారు ఇక్కడే కూర్చొని ఉంటారు. వారి మాటలు విందాం, రైతులకు భరోసా చెప్పుదాం. ముందు అందరు కూర్చోవాలా, స్టేజ్ పైన ఉన్న వాళ్ళు కూడా బ్యాక్ జరగండి. ఫ్రీగా 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 ఉండాలా. తమ్ముడు వెనక్కి, ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి. రమేష్ కిందికి వెళ్ళి, కిందికి వెళ్ళి. ఇంకా వెనక్కి, ఇంకా వెనక్కి ప్లీజ్. ఇంకా వెనక్కి తమ్ముడు ధర్మారెడ్డి, అందరు వెనక్కి. అమ్మ వద్దు, ఎవరు వద్దు, ముందు వెనక్కి రండి. ఆగండి ఆగండి. మహమ్మద్ భాయ్ ఎక్కడ ఉన్నారు? షమీపూర్ రాజు గారు, రాజు. స్వామి గౌడ్ గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎక్స్ హోమ్ మినిస్టర్ మహమ్మద్ భాయ్ గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. ఒక్క నిమిషం తమ్ముడు, ఇంకా జరగండి, ఇంకా జరగరా ప్లీజ్. మహమ్మద్ భాయ్ రండి. మీరందరూ వదిలిపెట్టారా ప్లీజ్ తమ్ముడు, ప్లీజ్ 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 అమ్మా. చైర్ల మీద కూర్చోండి, అందరు చైర్ల మీద కూర్చోండి. దండేసుకోరు, చేతికిచ్చేయి, 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 చేతికిచ్చేయి. ఓకే, మీరు అందరు కూర్చోండి. మరి కూర్చోవాలి కదా, కూర్చోండి. అందరూ కూర్చోండి దయచేసి, అందరు కూర్చోండి. అమ్మాయి ఇక్కడ జరగరా, జరగరా. ఇంకా కొంచెం వెనక్కి జరగరా, వెనక్కి జరగండి ఫ్రీగా. వెనక్కి తమ్ముడు, వెనక్కి జరగండి, వెనక్కి జరగండి ఫ్రీగా. వెనక్కి జరగండి, వెనక్కి జరగండి, జరపండి వెనక్కి. తమ్ముడు కూర్చోండి, అందరు అందరు కూర్చోవాలి, అందరు కూర్చోండి, కూర్చోండి. డిస్టర్బ్ చేయకండి, మీరు దయచేసి కూర్చోవాలి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? ప్రభాకర్ ఎక్కడ? ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్ పార్టీ అధ్యక్షుడు. కూర్చోండి, కూర్చోండి. చెవేళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎక్కడ? ఏడున్నావు? ఉన్నావా? గట్టిగా చెప్పు. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరు కూర్చోవాలి దయచేసి. మీరు అందరు కూర్చునే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మీరు అందరు కూర్చోవాలి దయచేసి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అన్నా అన్నా, ఇంకొంచెం మీరు జరగండి, అందరు కూర్చోవాల్సిందే కోరుతాం. దర్శనం జరగండి. సార్కి అడ్డమైపోయింది, జరగండి. ఇంకొంచెం జరగండి వెంకటేష్, మీరు అర్థం చేసుకోవాలి కదా. అమ్మ వెనక్కి జరిగి కూర్చోండి, కూర్చోవాలి. వెనక్కి జరగండి. అంత ప్లేస్ బాబు మీరు జరపచ్చు కదా, వెనక్కి జరుపు. కూర్చోవాలి. ఇంకొంచెం జరగండి. అనంతరెడ్డి వాళ్ళు కిందకేసి అలా కూర్చోండి. ముందర నారాయణ అలా కూర్చోమని, అలా కూర్చోమని, అలా కూర్చోమని. మీరు కూర్చోండి, అంటే కూర్చోండి. చైర్లు వేసుకొని కూర్చోండి. చైర్స్ ఉన్నాయి కదా, కూర్చోబెట్టినా. ఒక్క మినిట్ అందరు దయచేసి, ఒక 2 నిమిషాలు. తమ్ముడు కొద్దిగా ఆవులి, కొద్దిగా ఆవులి. ఒక్క మినిట్, తమ్ముడు ఒక్క మినిట్ ఆగండి, ఆగండి, ఆగండి. మనం కార్యక్రమం మొదలు పెట్టుకోవాలా. మనం రైతు నిరసన దీక్ష ఈరోజు చేవల నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ఎంత దగా తిన్నాడో, రైతాంగం ఎంత మోసపోయిందో అది చెప్పడానికి, రైతుల పక్షాన కొట్లాడడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో రామన్న సేవలకు రావడం జరిగింది. కాబట్టి దయచేసి మనం అందరం కొంచెం డిసిప్లిన్ గా క్రమశిక్షణతోని కార్యక్రమం చేసుకుందాం. రైతులు టీవీల ద్వారా లక్షలాది మంది మన దిక్కు చూస్తున్నారు. ఈరోజు లక్షలాది మంది టీవీలలో మన దిక్కు చూస్తున్నారు. ఇక్కడ చాలా మంది వేలాది సంఖ్యలో రైతులు మన దిక్కు వచ్చిండ్రు. మా తరఫున కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ మా తరఫున కొట్లాడతాడు, కేటీఆర్ మా తరఫున కొట్లాడతాడని చూస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం మనం క్రమశిక్షణతో చేసుకోవాలా. ముందు కూర్చున్న తమ్ముళ్ళు కూడా దయచేసి మీరు ఎటువంటి కింద కూర్చోవద్దు, కింద పెట్టొద్దు, పైన తర్వాత అది ఎవరిచ్చిన తర్వాత కార్యక్రమం అది. ఆ కార్యక్రమం తెలంగాణ తల్లికి పాలాభిషేకం తర్వాత ఉంటుంది. దయచేసి కింద పెట్టొద్దు, అది దశరథ్ కింద పెట్టొద్దు. తెలంగాణ తల్లిది దూరం తీసుకొని పైన పెట్టండి అన్న. దయచేసి మనం అందరం కూడా క్రమశిక్షణతో కార్యక్రమం చేయాలి. అభి బోలానా, అరే
ఇప్పుడే చెప్పిన కదరా నాయన నీకు ఉండుకొచ్చేపు మనమందరం కూడా చేవేలగడ్డ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి నమ్మకం ఈయనకొచ్చినాం, భరోసా ఈయనకొచ్చినాం. కేసీఆర్ ఆనాడు కూడా కేసీఆర్ ఉన్నాడు కొట్లాడికే, అధికారం ఉన్నా లేకపోయినా తెలంగాణ పక్షాన తెలంగాణ రైతుల పక్షాన కొట్లాడడానికి ఈరోజు కేసీఆర్ ఉన్నాడు రైతాంగం తరఫున చెప్పడానికి ఈరోజు చేవేల సభకు వచ్చినాం. సోదరి సోదరులారా, ఈ గత 8 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతాంగం, వ్యవసాయం, రైతులు ఎంత మోసపోయినరో, ఎంత దగాపడ్డారని నేను చెప్పవసరం లేదు. ఊర్ల నుంచి వచ్చిన మీ అందరికీ బాగా తెలుసు. మీ అందరి తరఫున బీఆర్ఎస్ పార్టీ ఒక మాట యాద పెట్టుకోండి. ఆ రోజు అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏం చెప్పిండు? అధికారంలోకి రాగానే డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ చేస్తా అన్నట్టు చేసిండా? చెప్పరు. 9వ తారీఖు రుణమాఫీ అయిందా? కొంతమందికి అయిందేమో 9వ తారీఖు, మరి వెనకాల కూడా చెప్పాలి. 9వ తారీఖు రుణమాఫీ అయిందా? డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసిందా? మొదటి మోసం. మాకు 100 రోజులు ఇవ్వండి, పుట్టగాన పిల్లేండి నడుస్తుందా? మాకు 100 రోజులు టైం ఇవ్వండి, 6 రుణమాఫీలు చేస్తాం, ఏకదాటిగా 2 లక్షల వరకు రుణమాఫీ కూడా చేస్తామన్నారు 100 రోజుల్లో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల రుణమాఫీ చేసిందా అని అడుగుతున్నా. చేసిందా? ముఖ్యమంత్రి మళ్ళీ మాట తప్పిండా? రెండో మోసం. ఎన్నికలప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికల సమయంలో జనాలు ఓట్లు వేయరు, కాంగ్రెస్ పార్టీ మోసం దొరికింది, జనాలు మమ్మల్ని నమ్ముతలేరని ముఖ్యమంత్రి ఊర్లో ఉన్న దేవులన్నిటి మీద ఒట్లు తిన్నాడు. ఒక్కసారి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తున్న అందరూ జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో, తెలంగాణ సెక్రటేరియట్ ఎదురుగా ఏదైతే స్థలం తెలంగాణ తల్లి కోసం మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ యొక్క స్థలంలో రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెట్టడం బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తున్నది. దానికోసమే ఈరోజు మనం తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి తెలంగాణలో తెలంగాణ తల్లే ముద్దు, రాజీవ్ గాంధీ వద్దు అనే ఒక దాంతోనే ఈరోజు మనం పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన 100 రోజులు చేస్తా అన్నట్టు చేయలేడు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేస్తారు, మాకు ఓట్లు వేసేటట్టు లేరు. పార్లమెంట్ ఎన్నికల్లో ఊరు మీద ఉన్న దేవులన్నిటి మీద ఓట్లు తిన్నాడు. ఏ ఊరికి పోతే ఆ ఊరి మీద ఓట్లు తిన్నాడు. అయిపోయిందా? ఎక్కడో అక్కడ అడ్జస్ట్ కదా, ఎక్కడో అక్కడ అడ్జస్ట్ అయితే మాట్లాడదాం. ఊరి మీద ఉన్న దేవులన్నిటి మీద కూడా ఓట్లు తిన్నాడు. ఓట్లు తినడమే కాదు, 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపల నేను చేసేస్తా అన్నాడు. నేను ఈరోజు అడుగుతున్నా చేవేల సాక్షిగా, చేవేల గడ్డ మీద ఉన్న రైతాంగానికే కాదు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న రైతాంగానికే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి అడుగుతున్నా, 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసిందా నేను అడుగుతున్నా. 15 ఆగస్టు లోపల చేసిందా? ఇది 3వ మోసం. ఎన్నిసార్లు మోసపోతాం? ఎన్నిసార్లు మోసం చేస్తారు ముఖ్యమంత్రి? ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ రైతులని, తెలంగాణ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని మోసం చేస్తుంది. దీనికోసం మీ తరఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ముందరికొచ్చింది. మీ తరఫున కొట్లాడడానికి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా రామన్న ఈరోజు చేవేల గడ్డకొచ్చి ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ మా తెలంగాణ వ్యవసాయాలనే గాని రైతులనే గాని తక్కువ అంచనా వేస్తే మీ యొక్క అంతు చూస్తామని చెప్పడానికి ఈరోజు చేవేల గడ్డకు వచ్చిండ్రు. కాబట్టి మనమందరం ఈ సభ విజయవంతం చేసుకోవాలా. ఈడ తీసుకున్న సందేశం తెలంగాణ వ్యాప్తం కూడా పోవాలని మనవి చేసుకుంటూ, దయచేసి సభాధ్యక్షులు ప్రభాకర్ గారు ఈ సభని ముందరు తీసుకెళ్లాలా. ముందు చేవేలకు సంబంధించిన స్వామిగౌడ్ అన్నకు ఒక 2 నిమిషాలు అవకాశం ఇచ్చినాక మిగతా అందరూ ఒకరి తర్వాత ఒకరు. బాబు మీరు అందరూ మండలి మాజీ చైర్మన్ గారు మాట్లాడవలసింది కూర్చున్నాం. జై తెలంగాణ,
ఇంత సౌండ్ తోటి మనం జై తెలంగాణ చెప్తే గత ఉద్యమంలో 2 చేతులు లేపకుండా జై తెలంగాణ ఎవరు చెప్పలే. భగవంతుడు 2 చేతులు ఇచ్చిండు. ఆ 2 చేతులు లేపకుండా ఉద్యమ ఊపిరి లేకుండా తెలంగాణ ఉద్యమం కొనసాగలేదు. కాబట్టి ఉద్యమకారులారా, ఈ చేవెళ్ల గడ్డపై నుంచి మరొక్కసారి తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వనించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చేవెళ్ల నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ మరొక్కసారి తల వంచి అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, మాజీ మంత్రి గారు, భారతీయ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు అన్న కేటీఆర్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ రంగారెడ్డి జిల్లాకే, ఒక్క చేవెళ్ల కాదు, రాజేంద్ర నగర్ కాదు, మహేశ్వరం కాదు, ఇంకొకటి కాదు, మొత్తం రంగారెడ్డి జిల్లాకే ఒక ఆడపడుచుగా అక్కగా పిలుచుకున్నటువంటి అక్క సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి అన్నా మహమూద్ అలీ గారు, ఈ కార్యక్రమానికి దగ్గరుండి ముందు నడిపించినటువంటి కార్తిక్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుని నడిపిస్తున్నటువంటి ప్రభాకరన్ గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నాగేందర్ గౌడ్ గారు, రాజేంద్ర నగర్ బండ్లగూడ జాగీర్ నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లు, అన్ని నియోజకవర్గాల నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ మరొక్కసారి మీకు అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, మనము ఉద్యమాలు చేసి ఇక్కడ తన్నులు తిననోళ్ళు ఎవరూ లేరు, పోలీస్ స్టేషన్ పడనోళ్ళు ఎవరూ లేరు. కానీ ఈ రోజు ఉన్నటువంటి అధికార పార్టీలో ఏ అవసరానికైతే టీఆర్ఎస్కి వచ్చారో మళ్ళీ ఆ అవసరానికే మళ్ళీ పార్టీ మారిపోయినటువంటి దగుల్బాజీలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. చాలా బాధాకరంగా ఉంటుంది మిత్రులారా. ఇంకా 4 రోజులైతే 11 మంది కూడా రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని కాపాడండి అని మళ్ళొక్కసారి కేసీఆర్ దగ్గరకు వచ్చే పరిస్థితి మనకు కనబడతా ఉంది. కానీ నేను మాత్రం అన్న కేటీఆర్ తో మీ అందరి సమక్షంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు పెద్ద మనసుతోటి పోయినోన్ని మళ్ళా రా అని గల్లగలుపుకొని దయచేసి పిలవకండి, మీకు దండం పెడతా. ఏమంటారు మీరు? మళ్ళీ చేయి చేసుకుంటారా? ఇంతమంది ప్రజాభిప్రాయం మళ్ళీ ఎవరిని కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకోకుండా ఉన్నటువంటి ఉద్యమకారులతోటి పార్టీ నిర్మాణం కొనసాగించమని, వీళ్లను సిద్ధం చేసుకోమని నేను అన్న కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజున 30 లక్షల మంది నిరుద్యోగుల పేరు చెప్పి, ఆ 30 లక్షల మంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వారేసినటువంటి ఓట్లతోటి ఈ రోజు గద్దెనెక్కినటువంటి వారు. మరి ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు? రైతు రుణమాఫీ చేస్తానని ఇంతకుముందు కార్తీక్ అని చెప్పినట్టుగా రోడ్ల కనబడ్డ దేవుని కల్లా, నియోజకవర్గంలో ఉన్న దేవుడి కల్లా దండం పెట్టుకుంటూ మీ దగ్గరున్న దేవుని మీద ఒట్టు రుణమాఫీ చేస్తానని చెప్పారు. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, ఎవరికన్నా 2 లక్షల 10-20 వేలు ఉంటే 20 వేలు ముందు కట్టు, 2 లక్షల తర్వాత ఇస్తామంటారు. నేనేమంటున్నా, ముందు 2 లక్షల 20 వేలు వారి కాళ్ళు పట్టుకొని నా బాధలు పడో నేను కట్టుకుంటా, నువ్వు వేయకుండా నన్ను ఎక్కువనే కట్టుమని చెప్పడం న్యాయమా? 1,50,000 ఉంటే కనీసం వాళ్ళకు కూడా రుణమాఫీ జరగలేదు. మిత్రులారా, ఈ రోజు ఈ ప్రభుత్వం యొక్క మోసాన్ని గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది, గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వారికి వారు పేపర్లలో, ఎలక్షన్ మేనిఫెస్టోలో మాట చెప్పారు, నీ బిడ్డ ఏదో తరగతి జరిగితే చెప్పు,
7వ తరగతి సర్టిఫికెట్ చదవంగానే నీ బిడ్డకు సైకిల్ ఇస్తా, రై అని స్కూల్కి పోతుందని చెప్పారు. ఎంతమందికి ఇచ్చారు సైకిళ్లు? దయచేసి మీ బిడ్డలకు చేతులు ఎత్తవలసింది కోరుతా ఉన్నా. ఎవరికి ఒక్క సైకిల్ ఇయ్యలే. కేసీఆర్ గారు ఆడబిడ్డల బాధను గమనించి కళ్యాణ లక్ష్మి ఇస్తే రేవంత్ అన్న గారు ఒక అడుగు ముందుకేసి ఖాళీ 1,00,000 ఇస్తే ఏమైతుంది, తులం బంగారం ఇస్తాడు. నీ తులం బంగారం మట్టిలో పోను, నా 1,00,000 రూపాయలకే దిక్కులేదు ఈరోజు. మరి ఎవరికి ఇచ్చావు? ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు మహారాజులాగా రోడ్డులో వైర్ వేశాడు, ఇంట్లోకి రాణిస్తలేడని చెప్పావు. చాలా సంతోషం, రోడ్లో ఉన్న వైర్ తీసేశావు. ఆ వైర్ తీసేసి మీ ఇంటి దగ్గర వేసుకున్నావు. వేసిండో లేదా? నేనేదన్నా అబద్ధం మాట్లాడితే వెంటనే చెప్పండి, ఇలా నిజం మాట్లాడితే ఖచ్చితంగా ఒప్పుకోండి, చేతులు లేపండి. ఒక పక్కన వైర్ అడ్డం పడ్డదని చెప్పి అదే వైర్ తీసుకుపోయి నీ ఇంటి దగ్గర వేసుకోవడం న్యాయమా? ఇప్పుడు ప్రైవేట్ ఇంట్లో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ గృహంలో ఉండాలి, కానీ మీరు ప్రైవేట్ హౌస్ లో ఉంటున్నారు. ఈ ప్రైవేట్ హౌస్ లో వెనక దర్వాజకెళ్ళి ఎవరొచ్చి కలిసిపోయిర్రో మాకే వెనక. ఆదాని గారు వచ్చారా, అంబానీ గారు వచ్చారా, జేసీఎం గారు వచ్చారా, ఎవరు వచ్చారు? ప్రజలకు తెలియకుండా మీరు ఎవరితో కలుస్తున్నారో, హైడ్రా ప్రాజెక్టులు పెట్టి భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో, మీ వెనుక ద్వారం కూడా ఎవరు వచ్చారో మాకెట్లా తెలుస్తుంది? కాబట్టి మిత్రులారా, మీరందరూ ఒక్కటి ఆలోచన చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని మోసం చేయడానికి ఇచ్చినటువంటి హామీలు పక్కన పెట్టడానికి జరిగిన ప్రయత్నం. అందుకే ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రైతన్నలకు గిట్టుబాటు ధర గురించి మాట్లాడావు. ఇన్ని రోజులైంది వచ్చి, ఎక్కడొచ్చింది, ఏ మార్కెట్లో గిట్టుబాటు వచ్చిందో ఒక్కసారి చెప్పాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. 24 గంటల పొలంలో కష్టపడి పండించినటువంటి పంటకు కనీసం గిట్టుబాటు ధర రాకుండా మార్కెట్ల దళాలీల చేతులను నష్టపోతూ ఉరికమ్మ మెక్కుతున్నటువంటి రైతన్నలు ఈ రోజు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మిత్రులారా, నేను ఇక్కడ ఉన్నటువంటి మిత్రుల విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజానీకాన్ని కాపాడుకోవాలంటే మరొక ఉద్యమం రూపుదాల్చాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మరో ఉద్యమం రావాలి. కాబట్టి ఎవరి చేతుల్లోకెళ్ళైతే తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించుకున్నామో వారి జెండాలు హైదరాబాద్ నగరంలో ఎట్లా రెపరెపలాడాయి మొన్న, ఎందుకు కొత్త జెండాలు హైదరాబాద్ నగరంలో వచ్చాయి? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎవరికి అప్పచెప్పబోతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని? కాబట్టి మిత్రులారా, మళ్ళొక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. కాబట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చాలా మంది నిరసనలో మాట్లాడాల్సినటువంటి వారు ఉన్నారు. నాకు ఒక చిన్న కార్యక్రమం, శుభకార్యం ఇంట్లో ఉండడం వలన నేను పర్మిషన్ తీసుకొని, సభాధ్యక్షుడు పర్మిషన్ తీసుకొని ముందుగా మాట్లాడాను. మిత్రులందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరొక్క తెలంగాణ ఉద్యమం రూపుదాల్చబోతా ఉంది. యువకులారా సిద్ధంగా ఉండమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ రైతన్న జిందాబాద్, తెలంగాణ రైతన్న, తెలంగాణ రైతన్న, తెలంగాణ రైతన్న, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ సోమన్న. ముందరికి రా అన్న, తలకు బాగా కడతాను. మా బాలరాజు అన్న తలకు బాగా కడతాడంట, పట్టుకున్నాను ఒక సైడ్. అది సోషల్ సరిగా కట్టది. మీరే కట్టుకోండి. అది అవినాష్ 2 నిమిషాలు మాట్లాడు. తమ్ముడు అవినాష్ షాబాజ్ జెడ్పీటీసీ గారు 2 నిమిషాలు సభను ఉద్దేశించి మాట్లాడు. అరే జై తెలంగాణ చెప్పురా, చెప్పురా. జై తెలంగాణ, జై తెలంగాణ.
ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా గౌరవనీయులు పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మరియు సబితా ఇంద్రారెడ్డి గారికి, కార్తిక్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని మహమూద్ అలీ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలకి, పత్రికా మిత్రులకి అందరికీ పేరు పేరున మరియు రైతన్నలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మేము ఊర్లలో తిరుగుతుంటే ప్రతి ఒక్క ఊర్లో చెప్తున్నారు, ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారిని గెలిపినందుకు ఈరోజు రైతులు వాస్తవానికి ఎంతో బాధపడుతున్నా. ఈ ఊర్లో రోజు మేము ఊర్లలో తిరుగుతుంటే ఈరోజు మేము ఎంత పెద్ద తప్పు చేసినామని చెప్పేసి ఈరోజు రైతన్నలు అనుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా ఎన్నో చేయాలి, మీ వెంటే మేము ఉంటాం అని చెప్పేసి మేము మీ వెంటే ఉంటామని చెప్పేసి చెప్తున్నామన్న. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. జై తెలంగాణ, జై కేటీఆర్ అన్న. జై తెలంగాణ. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎంపీపీ బాలాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు గౌరవనీయులైన మన కేటీఆర్ గారికి, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మైబెల్లి గారికి, వేదిక ఉన్న పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక్క 10 నిమిషాల్లో మనకు మేడం గారు మొన్న ఫోన్ చేయగానే నిన్న 9 గంటలకు ఇంటికి పోతే ఇంతమంది జమైందంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే రైతులు ఎంత బాధపడుతున్నారు. ఇప్పటికి కూడా మనకు రైతు బంధు వేయలేదు. మనం కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే మనం ఇలా మేర ముచ్చట చెప్తే ఎవరన్నా స్వచ్ఛందంగా ఒక బండి పెట్టకుండా అందరు బండ్లలో ఎవరు గ్రామాలకు వెళ్ళి 5 మండలాలకు వెళ్ళి మనకు వచ్చింది కాబట్టి ఇలా ఎంత ప్రేమ ఉందో మనం తెలంగాణ తల్లి మీద మీరందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం మేర చేసిన తప్పే ఇది. ఎందుకంటే ఒక్కనాడు కూడా 15 ఏళ్ళ సంది కూడా ఇక్కడ రాక మనం ఎవరు కలవలేకపోయినాం. ఇప్పుడు ఒక్క నిమిషంలో నిన్న 9 గంటలకు ఫోన్ చేస్తే ఇలా 8 గంటలకల్లా ఈడున్నాం. నిన్ను తిట్టలే మేడం, నీదికెళ్ళి ఎంతమంది జమైన మాట్లాడలేను, నిన్ను అంటలేను, రేవంత్ తిట్టాం కానీ నిన్నంటున్నాం. 15 ఏళ్ళ సంది కూడా మమ్మల్ని ఈ గడ్డకు దిక్కు లేకుండా అయిపోయింది కాబట్టి ఈనాడు నువ్వు ఈ గడ్డకు వచ్చినావు కాబట్టి ఇంతమంది ఒక గంట సేపట్లో నువ్వు ఫోన్ చేసి అందరూ వచ్చి ఇంత పబ్లిక్ వచ్చినట్టే అర్థం చేసుకున్నావు. నువ్వు అట్లా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు మళ్ళా వచ్చే ఎలక్షన్లలో కూడా మన రంగారెడ్డి జిల్లా ఎంతుందో అన్ని కూడా నువ్వు ఎమ్మెల్యేలకు గెలిపిస్తావని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు. ఎందుకంటే ఎక్కువ మేడం గురించి చెప్తున్నాను. రైతులు ఏమన్నా రైతు బంధు లేదు. చాలా మనం అనుకోకుండా నిన్న పొద్దుగాలే ఫోన్ చేసింది కాబట్టి అందరం పోయినాం. అది కూడా లిస్టు కూడా కొన్ని లిస్టులు తెచ్చినాం కాబట్టి రైతు బంధు ఇది మన రుణమాఫీ రాలేదు కాబట్టి అందరూ కూడా జరసేపు అయినాక కేటీఆర్కి అందరూ కూడా ఆ ఊళ్ళకి వెళ్ళి తెచ్చిన కళపత్రాలు కూడా ఇవ్వాలని చెప్పుకుంటూ ఈ అవకాశం థ్యాంక్ యూ బాలాజన. అలాగే సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ మొయినాబాద్ అనంత్ రెడ్డి అని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు రైతు రుణమాఫీ సందర్భంగా మన చేవల కాన్ఫరెన్స్ కు వచ్చిన పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారు, అదేవిధంగా మన సబితా ఇంద్రారెడ్డి గారు, మరియు హోమ్ మినిస్టర్ ఎక్స్ మహమూద్ అలీ గారు, శంభుపురం రాజు గారు, కార్తిక్ రెడ్డి గారు, మరియు పేరు పేరున 5 మండలాల నుంచి రైతులకు, రైతు సోదరులకు, యువకులకు, తెలంగాణ అభిమానులకు, టీఆర్ఎస్ అభిమానులకు అందరికీ, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా వారికి రైతు నిరసన కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా నిన్న ఇప్పుడు బాలాజీ చెప్పినప్పుడు మొన్ననే మేడం ఫోన్ చేసింది. కేటీఆర్ సార్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి చేసిండ్రు. ఒకటి ఎన్ని పెళ్లిళ్ళున్నా ఇంకొక ముఖ్యం ఏంటంటే సార్ అది కూడా చెప్పిండు, ఎన్ని పెళ్లిళ్ళున్నా తప్పది రావాల్సిందే అని చెప్పేసి టెలికాన్ఫరెన్స్ లో అందరూ చెప్పి చాలా మంది అందన్నారు. అయినా ఒకటే పిలుపు కింద వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో గ్రామాలలో ఒకసారి మనం దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసి అబద్దాలు ఆడి
అన్ని స్కీములు చెప్పేసి మోసం చేసి మనుషులకు ఒక ఏమంటారు దాన్ని ఒక మత్తులాగా ఇచ్చేసి ఆ 15 రోజులు అలా ఓట్లు వేసుకుని తప్ప మనలందరూ తెలంగాణ వాళ్ళు కానీ రైతులు కానీ మహిళలు కానీ సోదరిమణులు యువత కానీ మేలుకొంటలకల్లా మోసం ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు మా ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకుంటారు తప్ప ఎవరు కేసీఆర్ ముఖ్యమంత్రి కాదని అనుకోలేరు. ఆ మోసంతో ఇలా మనం ఈ పాశ్చాత్తాపడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ముందు మనం ఏదేమైనా మన పార్టీ కేటీఆర్ గారు ఏ కార్యక్రమం ఇచ్చినా మేము రాత్రి బగలో మళ్ళా ప్రభుత్వం వచ్చిందాక శ్రమిస్తామని చెప్పి మీ తరఫున మేము కోరుతున్నాం. అంతేకాకుండా రైతులు కూడా ఈ రోజు పెద్ద కసి ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. నిన్న మీటింగ్ పోయినా నేను వాళ్ళ రైతు మీటింగ్ పోయినా మా రైతులకు రాలేదని అన్న మాకు కూడా రాలేదన్న మాకు సిగ్గైతుంది చెప్పుకొని కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ రైతు శిబిరం కాడ చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు, మా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు సార్, 22 లక్షలకు వస్తే ఇంకా 21 లక్షల మందికి రాలేదు, మేము ఆల్రెడీ 1 మంత్ మాకు టైం ఇవ్వండి, మేము అందరం మళ్ళీ వెరిఫై చేస్తున్నాము, మీకు ఆధార్ కార్డు పోయిందా లేకపోతే మీకు ఫోన్ నెంబర్ లేదా మీకు అది లేదా మీ సర్వే నెంబర్ తప్పు అని చెప్పేసి 1 మంత్ లో మళ్ళీ ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి రైతులను మన ధర్నాకు రాకుండా వాళ్ళు మభ్య పెడుతున్నారు చెప్తున్నారు గ్రామాలలో. కాబట్టి మీరు వాళ్ళకి ఇప్పటికైనా మోసం ముచ్చట్లు ఇవ్వద్దు. రాబోయే రోజులలో మనకు తెలిసిపోయింది ఏంది, కేసీఆర్ ఏంది, కేటీఆర్ ఏంది, తెలంగాణ ప్రభుత్వం ఏంది, స్కీమ్స్ ఏంది. అప్పుడు ముఖ్యంగా చేవల్ల కాన్స్టిట్యున్సీ కి ఇలా మొత్తం హైడ్రా పేరు మీద డబ్బులు వసూలు చేసుకొని కలెక్షన్ చేయడానికి 311 అని చెప్పి కొట్టేస్తున్నారు. ఏది ఏమైనా చేవల్ల ప్రాంతంలో ఎవరైనా కూలగొట్టడానికి వస్తే మేము అందరం అడ్డం పట్టుకుంటాం. ఎందుకంటే 20 ఏళ్ల సంది కట్టినలో ఉన్నారు, వాళ్ళ డబ్బులు వసూలు చేసుకొని చేస్తున్నారు. కాబట్టి మేము రోడ్డు ప్రతి ఒక్కరికి అడ్డం న్యాయంగా ఇవ్వండి. ఎవరైతే నిజంగా ఎవరైతే చిల్లరలు కట్టిరో మాకు అవసరం లేదు, కానీ చిల్లరలు కట్టిన చెప్పి మా త్రిపురని భయపట్టిస్తున్నారు. మమ్మల్ని నిన్న చెరువు ఎక్కడ ఉంది, త్రిపుర ఎక్కడ ఉంది, చేవల్ ఎక్కడ ఉంది, గొల్లపల్లి ఎక్కడ ఉంది, మా మల్కాపూర్ ఎక్కడ ఉంది, వీళ్ళందరికీ నోటీసులు ఇస్తామంటున్నారు. కాబట్టి 15-20 ఏళ్ల సంది ఎట్టి వాళ్ళ టెక్సులు తీసుకొని అన్ని తీసుకోరు. కాబట్టి ఏమైనా రైతుల తరఫున, మహిళల తరఫున, యువత తరఫున రాబోయే రోజులలో మీరు ఏ ఉద్యమం చేసినా, ఏ దీక్ష చేసినా మేమందరం మీ ఎమ్మడి ఉంటాం. మళ్ళా ప్రభుత్వం వచ్చిందాక మేము నిద్రపోమని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినంత నమస్కారం చెప్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, అందరు పెళ్లిళ్ళు ఉన్నాయి అయినా కూడా రైతుల మీద ఉన్న చిత్తశుద్ధితో అందరు వచ్చున్నారు. కాబట్టి మనము మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడాలి, మనం వినాలి. కాబట్టి మాట్లాడే వాళ్ళు ఎవరున్నా కూడా 1 నిమిషం మాట్లాడదాం. నాగేందర్ గారు 1 నిమిషం మాట్లాడేయండి. అట్లా కూర్చో మాట్లాడదాం. జై తెలంగాణ. ఈరోజు ఒక దుర్మార్గమైన పరిపాలన మన రాష్ట్రంలో జరుగుతూ ఉంటే యావత్ రాష్ట్రం అంతా కూడా రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న పరిస్థితిలో గౌరవ మన పార్టీ అధినేత పూజ్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవనీయులు యువ నాయకులు, పార్టీ వర్కింగ్ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు అన్న కేటీఆర్ గారి నాయకత్వంలో మనమందరం కూడా పెద్ద ఎత్తున కదిలే రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపియాలి, రేవంత్ రెడ్డి గారికి బుద్ధి తెప్పియాలి అనే ఉద్దేశంతో పాల్గొన్న అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో పెద్దలు, మన ప్రాంత మాజీ మంత్రివర్యులు అమ్మ సబితమ్మ గారు, వేదికని లంఘించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ నేను ఒక్కటే విషయం తెలియజేస్తా ఉన్నా. ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్ని పనికిమాలిన మాటలు మాట్లాడడం జరిగింది. మనకందరికి చెప్పిండు, ఆ రోజు మన రైతులకు అందరికి చెప్పిండు, మనకు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాడు. ఏ కండిషన్ లేకుండా రుణమాఫీ చేస్తా అన్నాడు. మనకు ఎన్ని లక్షలున్నా కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఈ రోజుకొస్తే లేనిపోని కొరివిలు పెడతా ఉన్నాడు. మనం అందరం కూడా ఈ రోజు ఉసురు తలిగే పరిస్థితి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి వస్తా ఉన్నది. నేను ఎందుకంటున్నా అంటే, రైతులు కష్టపడి పండిస్తున్న పంట ఈ రోజు దేశానికి అన్నం పెడుతున్న రైతుకు ఇక్కడ కండిషన్స్ ఎందుకని నేను ప్రశ్నిస్తా ఉన్నా. రైతు వ్యవసాయం చేసే చాలు, రైతు పంట పండిస్తే చాలు ఆయనకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది. గౌరవ పూజ్యులు కేసీఆర్ గారు ఆ రోజు ఏ రైతు అయితే భూమి కలిగి ఉన్నాడో, దేశానికి అన్నం పెడుతున్నాడో
ఆ రైతుకు రైతు భరోసా ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం, రుణమాఫీ ఇచ్చిన పరిస్థితి చూసినాం, అనేక పథకాలు ఇచ్చిన పరిస్థితి ఉన్నాం. కటకటలో ఉన్న కరెంటులో 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చిన పరిస్థితిని చూసినాం. ఈ రోజు చూస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనలను మాటలు చూస్తున్నాం, తిట్లు చూస్తున్నాం, దొంగల రాజ్యం చూస్తున్నాం. మళ్ళా కాంగ్రెస్ రాజ్యం వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, రైతులకు అందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక టీవీ ఛానల్లో చూసిన రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే, మేము రుణమాఫీని ఏ విధంగా చేస్తామంటే మేము కడుపు కట్టుకుంటాం, మూతి కట్టుకుంటాం, నాలుక కట్టుకుంటాం, బుద్ధిమంతులుగా పనిచేస్తాం అన్నారు. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు అన్నం తినడే బంద్ చేస్తారు, మన కొరకు అన్నం తినడు బంద్ చేస్తారు అనుకున్నా నేను అని 40,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. అదే కేబినెట్ మీటింగ్ కాడికి వస్తే 9,000 కోట్లు ఎగగొట్టి 31 కోట్లకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినాం, ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 7,500 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్తా ఉన్నారు. అందుకే నేను వాళ్ళకే క్లారిటీ లేని పరిస్థితిలో ఉన్నది. రాష్ట్రం అంతా కూడా 40% మాత్రమే రుణమాఫీ జరిగింది అంటున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో అయితే 20% కూడా జరగలేదు అంటున్నారు. అందుకే మనం అందరం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మన పార్టీ నాయకత్వం లోపల పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రైతులందరూ కూడా కదలాల్సిన అవసరం ఉన్నది. ఈ బేపుజులుగా వచ్చిన ఈ బేకార్ గవర్నమెంట్ ను, బేకార్ నాయకుడిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు నోరు మూసుకున్నాలే, నోరు కట్టడి చేసుకోవాలి. రైతులు తిరుగుబాటు చేయకముందే రేవంత్ రెడ్డి గారు చక్కదిద్దుకొని ఈ రైతాంగానికి అంతా కూడా మేలు చేయాలి, బేషరతుగా రుణమాఫీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ, డిమాండ్ చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా శుభాభివందనాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్న. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. అక్క సప్నక్క మాట్లాడవలసిందే కోరుతున్నాం, మహిళా అధ్యక్షుడు. జై తెలంగాణ. ఇందాక స్వామి గౌడన్న చెప్పినట్టు మరో ఉద్యమానికి మనం సిద్ధం కావాలంటే మన గర్జన మన కాంగ్రెస్ ప్రభుత్వం అంచుల దాకా తాకాలి. జై తెలంగాణ. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి రామన్న గారికి, సబితా రెడ్డి గారికి, ఈ వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల నాయకులందరికీ, పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భాష ఏదైతే తొండలన్నాడా, ఆ తొండలను మనం ఇడవాలని అవుతాం. ఈ రోజు 10 రైతును రాజు చేసిన కేసీఆర్ ఎక్కడ, ఈ రోజు రైతాంగంలో తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టిన రేవంత్ రెడ్డి ఎక్కడ? అటువంటి రేవంత్ రెడ్డిని తరిమి కొట్టారంటే మనమందరం కూడా మరో ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక్కడున్న మా రైతన్నలకు అందరికీ విజ్ఞప్తి, ఏదైతే ఈ రోజు మనం దీక్షను స్టార్ట్ చేసినామో 2 లక్షల రుణమాఫీ జరిగే వరకు అడుగడుగున రేవంత్ రెడ్డి గారిని అడ్డుకుందామని చెప్పి ఈ సభా సాక్షిగా మనమందరం కూడా ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. ఒకటే నిమిషం బాబు కూర్చో. ఒకటే నిమిషం సభకు నమస్కారం అని చెప్పాలంటే బాబు చేరి ఎండి, ఆయనకు ఒక చేరి ఎండి. రైతు కూసో తమ్ముడు, ధర్నా మహాసభకు కూసో 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 టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూసో తమ్ముడు, ఒక నిమిషం గౌరవ కేటీఆర్ గారికి, మా అక్క సబితమ్మ గారికి, వేదిక మీద ఉన్న అక్క చెల్లెళ్ళకు, వదిలేయండి 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 చూడారా, వదిలేయండి. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 8 నెలలు అవుతున్నప్పటికీ వచ్చిన నెల లోపలనే మన రైతులను ఏదో ఆదుకుంటా అని చెప్పి మనం మోసం చేసి మమ్మల్ని ఆగమాగం చేసి ఈ రోజు అధికారంలోకి ఏ బాబు ఆయన నంబర్ తీసుకో, 8 నేను నెలలు ఫోన్ చేస్తా. అయినప్పటికీ ఆ తమ్ముడికి నంబర్ తీసుకో. ఓకే 8 నెలలు అయినప్పటికీ ఇప్పటికీ మనం ముంచడం వల్లనే 24 అవర్స్ ఇంతమంది జమ అయినాం. కాబట్టి అతి త్వరలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ నాశనం అయిపోయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మళ్ళా ఎన్నికలు వస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్వరు అధైర్యపడొద్దు.
కాంగ్రెస్ పార్టీ అతి త్వరలోనే భూస్థాపితం అయిపోతుంది. 20 సంవత్సరాలు సబితమ్మ నాయకత్వంలో, కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో 20 సంవత్సరాలు మనమే అధికారంలోకి పోతున్నామని తెలుసు. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సబితమ్మ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా మంది వేదిక మీద ఉన్న పెద్దలందరూ, తమ్ముళ్ళందరూ మాట్లాడటం చాలా మంది ఉన్నారు. ప్రతి మండలికి వెళ్ళి కూడా నవాపేట్కి వెళ్ళి మాట్లాడాలి, శంకర్పల్లికి వెళ్ళి మాట్లాడాలి, అట్లాగే షాబాద్కి వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మోయినాబాద్కి వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చేవేళ్ళకి వెళ్ళి కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, రాజేంద్ర నగర్ వాళ్ళు వచ్చిన్నారు, వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు పెళ్లిళ్ళు ఉన్నాయి. అయినా కూడా రైతుల మీద, రైతు పక్షాన, రైతుల మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన మా రైతన్నలకు అందరికీ కూడా, ఎందుకంటే చాలా మంది రైతన్నలు కనిపిస్తున్నారు ఇక్కడ. ముందు మీకు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్న అధ్యక్షులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. మన కార్యక్రమానికి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మన మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు వచ్చినారు. పెద్ద ఎత్తున వారికి ఒకసారి పెద్ద చప్పట్లతో స్వాగతం చెప్పదాం. అట్లాగే మన ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు మహమూద్ భాయ్ గారు వచ్చినారు. వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాను. స్వామి గౌడ్ గారు వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉన్నా కూడా, వాళ్ళ మనవడి పెళ్లి ఉన్నా కూడా ఇక్కడ వరకు వచ్చి మనకు రైతుల పక్షాన మేము ఉన్నామని ఇక్కడికి వచ్చిన స్వామి గౌడ్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మన ఎమ్మెల్సీ గారు షంబీపూర్ రాజు గారు వచ్చినారు సోదరులు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వేదిక మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా మన జిల్లాకు సంబంధించిన రాష్ట్ర నాయకులు గాని, మండల స్థాయి గాని, జిల్లా స్థాయి నాయకులు గాని అందరు ఉన్నారు. వారందరికీ ప్రత్యేకంగా మా పత్రికా మీడియా సోదరులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయం 9 గంటలకు రావాలంటే 9 గంటలకే వచ్చున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పాలన చూస్తా ఉన్నాం. ఏమన్నంటే ఏం చెప్పినారు, మన ఎన్నికల కన్నా ముందు ఇదే చేవేళ్ళకి వచ్చి పెద్ద పెద్ద గప్పాలు కొట్టున్నారా లేదా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడున్నారు. కేసీఆర్ అజ్జేయుడు, నేను ఇచ్చేస్తా, కేసీఆర్ అజ్జేయులే, నేను ఇచ్చేస్తా అని చెప్పినాడు. ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. ఈ రోజు రైతులని నట్టేట ముంచి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతన్న కూడా గొంతెత్తి మాట్లాడాల్సిన సమయం, సందర్భం వచ్చిన్నది. రుణమాఫీ చేసిన మాట్లాడుతున్నారు కదా, అవన్నీ కేటీఆర్ గారు చెప్తారు. ఒక్క రంగారెడ్డి జిల్లాదే చెప్తాను, 2,80,000 మంది అప్పులు తీసుకున్నారు. కానీ వాళ్ళు మాఫీ చేసింది ఎంత తెలుసా? 75,000 మందికి. ఒక్క 75,000 మందికి మాఫీ అయ్యిందంటున్నారు. ఇంకా 3వ విడత కూడా పడలేదు, కానీ చూపిస్తున్నారు. ఓకే, బ్యాంకులకు పోతే అది కూడా చూపిస్తలేరు, పడింది అంటున్నారు. అప్లికేషన్లు ఇవ్వండి అంటున్నారు. రైతు ఎక్కడ పోవాలని అర్థం కాదు. అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర కొమ్మంటున్నారు, బ్యాంకుల దగ్గర కొమ్మంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడన్నా కేసీఆర్ 2 సార్లు రుణమాఫీ చేసిండు కదా, ఒక్క దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నామా? ఒక్కరి దగ్గరికైనా పోయినామా? ఒక్కరికైనా దండం పెట్టినామా? బ్యాంకుల లేసి రుణమాఫీ చేసిన కేసీఆర్ గారు ఎక్కడ? తను ఈరోజు చేయనికే చేతగాక అప్లికేషన్లు పెట్టుండి ఆఫీసర్ల చుట్టూ తిరుగుండి అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఎక్కడ? చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మా జర్నలిస్ట్ సోదరులు ఇక్కడే ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఊరికి ఒక 2 లేడీ జర్నలిస్టులు పోయి ఉన్నారు. ఏమని అంటే మొత్తం మాఫీ అయిందంటున్నావు కదా, మరి నీ ఊళ్ళోనే అయ్యిందా లేదో చూసొద్దామని ఆ ఊరికి పోయిండ్రు. 2 ఆడబిడ్డలు పోయిండ్రు కెమెరాలు తీసుకొని. ఊళ్ళో అందరు చెప్తున్నారంట, బిడ్డ నాకు కాలేదు అని చెప్తా ఉంటే ఊర్లో ఉన్న కొంతమంది వచ్చి ఒక 50-60 మంది మగవాళ్ళు వచ్చి అసభ్యంగా ఆ మహిళా జర్నలిస్ట్ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ముందు దాడిని ఖండిద్దాం. రేవంత్ రెడ్డి గారు, నీ ఇంటి ముందు నువ్వు పుట్టిన నీ ఇంటి ముందు 2 లేడీ జర్నలిస్టుల మీద దాడి జరుగుతా ఉంటే కావాలని ఈరోజు వాళ్ళను ఎంత అసభ్యంగా తిట్టుకుంటూ మీరెందుకు వచ్చిండ్రు ఇక్కడికని వెనుకనేమో మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఆ బిడ్డలు ఏమన్నారు? మన కోసం వచ్చిండ్రు, మన కోసం అడుగుతున్నారు కదా అంటే ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తున్నారు. నిజంగానే అందరికి రుణమాఫీ చేసి ఉంటే రేవంత్ రెడ్డికి భయం ఎందుకు అని అడుగుతున్నా. ఎవరు పోతే భయం ఎందుకు, ఎవరు అడిగితే భయం ఎందుకు? కానీ ఈ రోజు రైతు రుణమాఫీ కాలేదు. ఇదే కాదు, ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఎవరన్నా గట్టిగా అడిగితే, ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని వ్యక్తిగతంగా తిట్టడం, వ్యక్తిగతంగా మాట్లాడడం, నోరిప్పితే కేసీఆర్ గారి మాట లేకుండా రానే రాదు. ఈయనకు కేసీఆర్ గారిని తిట్టకుండా పొద్దే గడవదు. కేసీఆర్ గారి తండ్రి లాంటోడు,
ఆయనను పట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు 8 నెలల్లో మనం చూస్తున్నాం. ఏమడుగుతున్నారు కేసీఆర్ గారు? బాగా పాలన చేయి, ప్రజలకు మంచి పాలన అందించు, నాకన్నా బాగా చేస్తాను కదా నువ్వు కూడా చెయ్యి అన్నారు. దానికి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న మాటలు మీరందరు వింటూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ లో పెట్టమని కేసీఆర్ గారు మన పార్టీ తరఫున అడిగితే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు విన్నారు కదా. మాట్లాడిన మాటలేనవి, మాట్లాడొచ్చా? ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు నిశానా చెడిపేస్తాడు కదా, కేసీఆర్ ని తిట్టుకుంటూ పోతే ఆ నిశానా చెడిపోతుంది అనుకుంటున్నట్టున్నాడు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం, తెలంగాణ అనే వర్డ్ ఉన్నంత కాలం కేసీఆర్ గారి పేరు ఉంటుంది. తెలంగాణ అనే పదం ఉచ్చరిస్తున్నప్పుడే పక్కన కేసీఆర్ గారు కనిపిస్తుంటాడు. ఈరోజు అంతేందుకు మన ఊళ్ళల్లో మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నాం కదా, హైదరాబాద్ లో ఏ నీళ్లు తాగుతున్నామో గీడ చెవేళ్లలో కూడా ప్రతి ఊళ్ళో నీళ్లు తాగుతున్నాం. ఆ నీళ్ళల్లో ఎవరు కనిపిస్తారు? 100% కేసీఆర్ కనిపిస్తాడు. ఊళ్ళల్లో మనం పోతున్నాం, ఊర్లో ఎంటర్ కాగానే చెట్లు పెట్టించండి కేసీఆర్ గారు. ఎవరైనా అడిగినామా? ఇక్కడ పక్కన అక్కడ పక్కన రోడ్డు చల్లగా పెట్టినాడు. ఎవరు కనిపిస్తారా చెట్టు నీడలో? ఈ రోజు రైతన్నకి ఈరోజు వర్షం చినుకులు పడుతున్నాయంటే రైతుకి ఎవరు గుర్తుకొస్తున్నారు తెలుసా? కేసీఆర్. ఎందుకంటే అక్కడ చినుకులు పడుతుండగానే ఈడ అకౌంట్లలో డబ్బులు పడుతుండే. ఎక్కడైనా మీ ఇంట్లో ఏం చెప్తుండే మీరు? ఫోన్లో టింగ్ టింగ్ అనగానే ఇంట్లో ఏం చెప్తుండ్రి మా మర్దన్లకో మా అమ్మలకో, ఇగో కేసీఆర్ పైసలు పడ్డాయే పోయి రేపు బ్యాంక్ లో తెచ్చుకుంటాం అంటుండ్రి అనుకుంటా. ఇప్పుడు ఆ టింగు టింగులు లేనే లేవు ఫోన్లో. బ్యాంకులకు వెళ్ళొచ్చే టింగులు లేవు, ఇప్పుడు బయటకు వెళ్ళొచ్చే టింగులు ఉన్నాయి. అప్పు చేసినాడు అడుగుతున్నా, అప్పు ఇచ్చినాడు అడుగుతున్నాడు, జల్దీ కట్టు అని. కడతాడుగా రేవంత్ రెడ్డి, ఇస్తాడుగా కడతామని చూస్తున్నారు కానీ మొత్తానికి మోసం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఎన్నికలు అప్పుడు ఏ హామీ అయితే ఇచ్చినావో ఒకసారి కాదు, నేను అనుకుంటాను వెంకటేశ్వర స్వామి చాలా గొప్ప మహిమగల్లోడు కదా, తప్పించుకున్నాడు ఆయన ఒట్లు పెట్టకుండా. ఇక్కడ నుండే పోయిండు కానీ తప్పించుకున్నాడు. బాబాయ్ నువ్వు నా దగ్గరికి రాకు, నా మీద ఓట్టయ్యకు నాయనా, నా దగ్గర చాలా మంది పేదోళ్ళు వచ్చి ఇండే మీటింగులు పెట్టుకుంటారు, వాళ్ళకి మంచి చేయాలంటే నా దగ్గరికి రా. మీరు నిజంగానే కదా ఎక్కడెక్కడ ఒట్లు పెట్టుకుని కానీ దేవుడు రానియలే, పక్కకి వెళ్ళిపోతుంటే కూడా. కాబట్టి ఈరోజు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు, మోసం చేసిండు అనేది వాస్తవమా కాదు ఒక్కసారి ఆలోచించండి. డిసెంబర్ 9 అంటివి, 9 వాయి అన్ని వాయి, ఆఖరి కూడా అన్ని వేసినా అని చెప్పి ఎంత వేసిండు ఎంత ఇచ్చిండు అనేది మన కేటీఆర్ గారు చెప్తారు మీకు అందరికీ. కానీ మనం అందరం కూడా గ్రామాలలో మనం ఇంకొక పని చేద్దాం. ఈ రోజు 2 జర్నలిస్టులు పోతే నీకు తట్టుకోలేక వాళ్ళని కొట్టిపించినావు కదా మహిళా జర్నలిస్టులని. ఈ రోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి కార్యకర్త ఊర్లో ఉన్నోళ్ళు మన బాధ్యత అనుకొని మన ఊళ్ళల్లో ఏ రైతుకు రుణమాఫీ కాలేదని లిస్టు కలెక్ట్ చేద్దాం, అప్లికేషన్ ఇద్దాం, తీసుకుపోయిన మొహాన కొడదాం ఇలా కాలేదని చేయమని అడుగుదాం. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి పోతుంటాడు కదా చెవేళ్ళ మీదకెళ్ళి, ఆ గుట్ట కాడ పెడదాం ఆడ వచ్చి ఇవి తీసుకుపోయి నేను అప్లికేషన్లు ఇటు ఇంద్రారెడ్డి విగ్రహం కాడ పెట్టినాం కుప్ప తీసుకొని పోయి మళ్ళీ మాఫీ చేయని చెప్పుదాం. కాబట్టి అది చేద్దాం ఇప్పుడు వారం 10 రోజులలో. మీకు అందరు కూడా ఇప్పుడు రాడిగా మనం కుప్ప పెట్టుకొని కూర్చుంటామని, ఇప్పుడు రాడి ఇట్లకెళ్ళి ఓడనుకుంటే. ఎందుకంటే సబితక్క చెప్పింది ఇంద్రన్న విగ్రహం కాడ పెడతాను కుప్ప గిట్టు ఉందా చూడండి, లేకపోతే వస్తా, లేకపోతే అట్లకెళ్ళి పోతా అంటాడే మళ్ళీ చూడండి ఇక. కాబట్టి ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఆషామాషి కాదు, ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ నిన్ను వదిలిపెట్టదు, రైతన్న వదిలిపెట్టడని ముఖ్యమంత్రి గాని ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు రైతన్నల కుటుంబాలకి అండగా ఉండాల్సిన మనం అందరం కూడా రైతు కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళమే. రైతు బంధు ఎగరగొట్టేసి రుణమాఫీ అన్నది ఎగరగొట్టేసిండు. రైతు బంధు ఈయనకి కమిటీ వేయాలంట, రుణమాఫీ ఎన్నిక కూడా కమిటీలు వేస్తాడంట. ప్రతిదానికి కమిటీ అని కమిటీలు వేసి కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి గారి పాలన చూసినాము. మరొకసారి నిజంగానే అవినాష్ చెప్పినట్టు ఇప్పుడు మాట్లాడుతూ ప్రతి ఊర్లో పోతే అయ్యో కేసీఆర్ని ఓడగొట్టుకుంటుమా, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, గిట్లా అవుతుంది అనుకోలేము, ఎప్పుడొస్తాయి ఎలక్షన్లు అని అడుగుతున్నారు. మనకన్నా ఎక్కువ జనాలు అడుగుతున్నారు ఎప్పుడు దించేద్దాం, ఎప్పుడు వస్తుంది, గిట్లా వస్తుంది అనుకోలేదు, ఏదో అన్నాడు కదా చేస్తాడు అనుకున్నాం, గిట్లా చేస్తాడా, గిట్లా తీడతాడా, గిట్లా మాట్లాడతాడా, అసలు ఈయన ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్న విషయాన్ని ప్రతి గ్రామంలో కూడా చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని ఒక రైతు రుణమాఫీ కాదు, ఇక్కడ కూడా ఒక డిక్లరేషన్ పెట్టినాడు ఆ రోజు వచ్చి మన చేవెళ్లలో కూడా. వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదాకా
వెంటాడి ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మా రైతన్నలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మహమూద్ భాయ్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. ఈ రోజు రైతు మీద అన్యాయం జరుగుతుంది. రుణమాఫీ మాఫ్ చేస్తా అంటే మాఫ్ చేయలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ రైతు ద్రోహి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రోగ్రామ్ లో మా సదర్ మొహతరం ఆనరబుల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డైనమిక్ లీడర్ ఈ రంగారెడ్డి ఎట్లా అయింది, ఇండియాలో నంబర్ 1 స్టేట్ అయింది, నంబర్ 1 డిస్ట్రిక్ట్ అయింది, తెలంగాణ నంబర్ 1 డెవలప్ చేసిన లీడర్ మా కేటీ రామారావు గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. మీ డైనమిక్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారికి, మా షమ్మీపూర్ రాజు ఎమ్మెల్సీ గారికి, కార్తిక్ రెడ్డి గారికి, నరేందర్ గారికి, వేదిక మీద అందరికీ ఈ ప్రోగ్రామ్ లో వచ్చిన ఫార్మర్స్ కి, ఆ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరుతో నమస్కారము, సలాము. ఇండియాలో ఒకటి లీడర్ ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు. ఫార్మర్ కు సహాయత ఇచ్చిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. ఎవరిచ్చినా 14 సంవత్సరాలు మూవ్మెంట్ చేసిన తెలంగాణ కోసం తీసుకొచ్చిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. ఎందుకు ఫార్మర్ కోసం తీసుకొచ్చిన. ఫార్మర్ ఇంత ముందు చాలా ఫార్మర్స్ ఏం సూసైడ్ చేస్తున్నారు, లోన్ పాస్ చేయలేదు, కరెంట్ ఇవ్వలేదు. మోదీ గారు ఏం చెప్పారు ఫార్మర్స్ లో అంటే మీటర్ పెట్టాలి కరెంట్ ఎవరికి, బోరింగ్ కు. మా సీఎం గారు ఏం చెప్పారు కేసీఆర్ గారు, మా ప్రాణం పోతే పర్వాలేదు మీటర్ పెట్టలేదు ఫార్మర్ కి. ఫార్మర్ మంచి ఉందంటే నేను మంచి ఉన్నారు. ఈ రోజు ఫార్మర్ మీద చాలా అన్యాయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు, మా చీఫ్ మినిస్టర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ మా పార్టీ ప్రెసిడెంట్ గారు ఢిల్లీలో ఫార్మర్ ధర్నా చేస్తారంటే 700 మంది చలిపోయిన తర్వాత ఆయనకు డబ్బులు సహాయత ఇచ్చిన అంటే కేసీఆర్ గారు ఇచ్చారు. అలాగే నేను ఒకటి మాట చెప్తున్నాను, మా కేసీఆర్ గారు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఫార్మర్ పార్టీ ఉంది. ఈ కాంగ్రెస్ ఒకసారి లేదు 2 సార్లు 48 ఇయర్స్ రూల్ చేశారు. ఇక్కడికి మన ఫార్మర్స్ కు ఏం సహాయత ఇవ్వలేదు. ఫార్మర్స్ కు రైతు బంధు ఏమిచ్చినా ఎవరిచ్చినా ఇండియాలో మోదీ గారు ప్రామిస్ చేసినా ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఫార్మర్స్ కు రైతు బంధు ఇచ్చిన, రైతు బీమా ఒక ఫార్మర్ చల్లిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వలిచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ సదర్ కేసీఆర్ గారు ఇచ్చిన. కేసీఆర్ ఇండియాలో ఒక మంచి పేరు ఉంది, ఫార్మర్స్ లీడర్. నేను చెప్పలేదు, ఢిల్లీలో పెద్ద పెద్ద మినిస్టర్ చెప్పిన మొత్తం ఇండియాలో ఫార్మర్స్ కు సహాయత ఇచ్చిన ఎవరున్నాయంటే కేసీఆర్ గారు ఉన్నారు. అలాగే ఫార్మర్స్ మీద ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ మన మీద ద్రోహి చేస్తున్నారు. ఈ పార్టీ ఎప్పుడు మనకు సహాయత ఇవ్వలేదు. 1956 లో ఆంధ్రాలో కలిసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. మన టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేసి ఒక్క రోజు 14 సంవత్సరాల్లో మూవ్మెంట్ చేసిన తర్వాత తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ केसीआर गारू उన్నారు. इसलिए मैं तमाम भाइयों से यही कहता हूँ, हमसे यह गलती हो गई है. अगर हम पावर में रहते ना तो हमारे फार्मर्स को कभी तकलीफ नहीं होती थी. हमारे मैं एक ही बात बताता हूँ, केसीआर साहब 9.5 साल रूल करे. मेरे फार्मर से पूछना चाहता हूँ, हर साल बारिश होते रही. इससे पहले तेलुगु देशम रूल करती थी, पानी नहीं पड़ता था. हम गंडीपेट पे जाकर दुआ करते थे पानी के लिए. केसीआर साहब 9.5 साल रूल करे, हर साल पानी इतनी तादाद में बढ़ा कि हमारे फार्मर्स खुश होते रहे. केनाल के जरिए पानी देने वाले कौन है लीडर? केसीआर साहब है. केनाल के जरिए किसान को पानी देने वाले लीडर केसीआर साहब है. इसलिए मेरे भाइयों, ये रेवंत रेड्डी झूठ बोलने वाले रेवंत रेड्डी है. ये कभी भी हमारी मदद नहीं कर सकते. इलेक्शन से पहले बहुत वायदे किए हमारे साथ, झूठे वायदे किए. हमारे लोगों को गलत बोल के भगाया गया. वोट हासिल करने के बाद वायदे पूरे भूल गए, कोई नहीं करे. हमारे बहनों को 2,500 रुपए देने का वायदा किए, किधर गया? पहले कहे 100 दिन में देंगे, 200 दिन में देंगे. मैं कहता हूँ ये 5 साल में नहीं देंगे. आने वाली हुकूमत हमारी रहेगी. और केसीआर साहब आप तमाम लोगों को अच्छी से अच्छी मदद करते हुए खुशहाल जिंदगी अता करेंगे. मैं इसीलिए इस धन्य प्रोग्राम में खासतौर से हमारे वर्किंग प्रेसिडेंट केटी रामाराव साहब वो बोलेंगे, आपको सुनना पड़ेगा. और वो आपके सब लोग उन्हीं के सुनने के इंतजार में है. और वो बहुत अच्छा बोलते हैं, बहुत अच्छा काम करते हैं. आपसे एक बात बताता हूँ, लोग कहे गुजरात मॉडल बेकार मॉडल है तेलंगाना के सामने. रेवंत रेड्डी कह रहे हैं गुजरात मॉडल. अरे गुजरात मॉडल क्या है? मॉडल है तो तेलंगाना मॉडल है. तेलंगाना को जो डेवलप केसीआर साहब किए,
रंगारेड्डी डिस्ट्रिक्ट को कैसा था आप देखिए, लोग कह रहे हैं दुबई से भी आगे बढ़ चुका है। वो करने वाले हमारे महान लीडर के बेटे केटी रामाराव साहब जो हमारे वर्किंग प्रेसिडेंट है, उन्होंने इंडिया में, लोग मुझसे कुछ दिन पहले एक साहब अमेरिका से 10 साल के बाद आने के बाद जब दिख गया है, नारसिंह देख के आके मुझसे गए साहब अमेरिका भी पीछे हो गया, वैसा केसीआर साहब ने तेलंगाना को बनाया है, उसका सेहरा केटीआर साहब को जाता है। हमसे गलती हो गई है क्योंकि झूठ पर भरोसा कर लिए। झूठ आदमी इतना झूठ संजीदगी और समझा के बोलता है, सच्चा आदमी नहीं बोल सकता। झूठा आदमी जिससे झूठ बोल के हमसे वोट हासिल कर कर हमारे साथ धोखा कर रहे हैं। इसलिए मेरे भाइयों से मेरी गुजारिश है कि आप बीआरएस पार्टी के हाथ मजबूत कीजिए, केसीआर साहब के हाथ मजबूत कीजिए, केटीआर साहब के हाथ मजबूत कीजिए। हमारे किसान भी खुशहाल रहेंगे, तेलंगाना की आवाम भी खुशहाल रहेगी। पूरे के पूरे रेवंत रेड्डी झूठ बोलने में इतने माहिर है। मैं खुद काउंसिल में कहा, लोग कहते हैं सुफाई झूठ बोलने वाले तो रेवंत रेड्डी इस तरीके से झूठ बोलते, 2 लाख नौकरियां देते, कुछ नहीं दिए। केसीआर साहब ने इस तेलंगाना को गोल्डन तेलंगाना बना है। इसलिए मेरे भाइयों, मैं मीडिया के जरिए तमाम लोगों से बताना चाहता हूं, इंडिया में बेस्ट गवर्नमेंट थी तो वो तेलंगाना गवर्नमेंट थी। इंडिया में बेस्ट लीडर थे वो केसीआर साहब थे, जिन्होंने इस तेलंगाना को गोल्डन तेलंगाना बना है। और आज तेलंगाना यही नहीं है, आज अमेरिका के लोग याद करते हैं, आज दुबई के लोग याद करते हैं, और बहुत से लोग तो केटीआर साहब को भी याद करते हैं। जब भी वो दुबई आते थे, अमेरिका आते थे, यहाँ हमारे स्टेट में इतने इंडस्ट्रीज लाए। आप देखिए कौन ला रहे हैं, यहाँ से इंडस्ट्री बन करके जा रहे हैं। तेलंगाना को 8 महीने के अंदर 8 साल पीछे कर चुके हैं। कोई लीडर है वो रेवंत रेड्डी साहब है और कांग्रेस पार्टी है। इसलिए कांग्रेस पार्टी पे हम भरोसा नहीं कर सकते, वो हमें कुछ नहीं करने वाली है सिवाय धोखा देने की। मुझे जो वक्त दिया गया है, मैं तमाम भाइयों का शुक्रिया अदा करता हूँ, खासतौर से हमारे वर्किंग प्रेसिडेंट केटी रामाराव साहब का, मेरी बहन सविता इंदिरा रेड्डी साहिबा का, और तमाम भाइयों का जो इस महफिल में शरीक हुए, सबका फर्दन शुक्रिया अदा करते हुए मैं अपनी बात खत्म करता हूँ। जय तेलंगाना, जय जय तेलंगाना। ఈ రోజు పెళ్లిళ్ళున్నా కూడా ఒక రోజు వ్యవధిలో చెప్పినా కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ రైతులకు సపోర్ట్గా నిలిచి, ధైర్యంగా నిలిచి ఇక్కడ మనం అందరం ఎవరికోసమైతే వచ్చినామో ఈరోజు మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రామన్న గారు ఇప్పుడు మాట్లాడాలని కోరుకుంటున్నాను. జై కేటీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు రుణమాఫీ అని మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రుణమాఫీ అని మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, మీ అందరికీ, మీరు వాడుడేమో కానీ మేము కూడా పడతాం, ఆగుర్రు. మీ అందరికీ ఆప్తులు, చేవెళ్ళ చెల్లెమ్మగా, చేవెళ్ళ ఆడబిడ్డగా, ఒక్క తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశం అంతటా కూడా సుపరిచితురాలైన మనందరి ఆడబిడ్డ, మన అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు, మాజీ హోంశాఖ మంత్రివర్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, పెద్దలు అన్న శాసన మండలి సభ్యులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సోదరుడు షంబీపూర్ రాజు గారు, గౌరవనీయులు యువ నాయకుడు తమ్ముడు పట్లోల్లా కార్తిక్ రెడ్డి గారు, గౌరవనీయులు మరొక తమ్ముడు యువకుడు పట్నం అవినాష్ రెడ్డి గారు, పెద్దలు నాగేందర్ గౌడ్ గారు, సోదరి స్వప్న గారు, పెద్దలు అన్న కొంపల్లి అనంతరెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు బాలరాజన్న గారు, ఇంకా కృష్ణారెడ్డి గారు, మన డీసీఎంఎస్ చైర్మన్ గారు, ఇంకా వేదిక పైన ఆసీనులైన మా సీనియర్ నాయకులు, మా అబ్దుల్ ముఖీ చందా గారు, ఇంకా రాజేంద్ర నగర్ నుంచి విచ్చేసిన మా తమ్ముళ్ళు, చేవెళ్ళ నియోజకవర్గంలోని అన్ని మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, ఈరోజు ఈ రైతు ధర్నా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న రైతన్నలకు, మా ఆడబిడ్డలకు,
అన్నదమ్ములకు పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఒక 3 రోజుల కిందట శంషాబాద్ మండలం నర్కోడ, శంషాబాద్ మండలమా షాబాద్ మండలమా నర్కో, ఒక పెళ్లి ఉంటే నేను ఆ పెళ్లికి పోయింటి. మన లీడరు మాజీ ఎంపీ మన్న శ్రీనివాసరెడ్డి గారి సోదరుడి కొడుకు పెళ్లింటి పోయింటి. నేను పోయేటప్పుడు ఆయనతో ఆడ జర ఫోన్ బంద్ చేయ రాజరాబాయ్ వెళ్ళింది. పోయేటప్పుడు ఆయన కారు ఆ ట్రాఫిక్ జామ్, రోడ్డు చిన్నగా ఉన్నదే, ఆ రోడ్డు 100 బండ్లు అయిపోయినాయి. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కపోయినాం. ఇరుక్కుంటే అక్కడ ఒక షాబాద్కి సంబంధించిన ఒక తమ్ముడు, ఆయన పక్కకే ఉన్నాడు, బండి మీద ఉరికొచ్చిండు. అన్నా బాగున్నారా అని పరిచయం చేసుకుని పలకరించిండు. బాగున్న తమ్మి మీరెట్లున్నారు అన్న. ఒక్కటే మాట అన్నాడు, అన్నా కేసీఆర్ పోయినాక మా షాబాద్కు కలవైంది, మా చేవెళ్ళకు కలవైంది. కేసీఆర్ ఉన్నప్పుడు మా షాబాదు, మా చందనవెల్లి, మా సీతారాంపూర్ అంటే ప్రపంచవ్యాప్తం చేసిండు, ప్రపంచం మొత్తం తెలిసేటట్టు చేసిండు. మేడ్ ఇన్ చేవెళ్ళల తయారైన బ్రహ్మాండమైన రైలు డబ్బాలు ఇవాళ వందే భారత్ కోతున్నాయి. చేవెళ్ళల తయారైన, షాబాద్లో చందనవెల్లిలో తయారైన కార్పెట్లు ఇవాళ సిలికాన్ వ్యాలీ పోతున్నాయి. ఒక గది కేసీఆర్ చేసిండు. మరి ఈయన వచ్చినాక రైతు డామ్ అన్నాడు, రియల్ ఎస్టేట్ వాడు ఆగమవుతున్నాడు, మొత్తం ఆగమాగమైపోయిందన్న బతుకంతా కలదప్పింది అని ఆ తమ్ముడు ఒకటే ఒక మాటలు చెప్పిండు. ఆ తమ్ముడు పేరు రవీందర్ రెడ్డి. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా రవీందర్ రెడ్డి చెప్పింది ఆయన ఒక్కడి మనోభావం కాదు, ఆయన ఒక్కడి అభిప్రాయం కాదు. దాదాపుగా రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు, రాష్ట్రంలో ఉండే ప్రతి తమ్ముడు, ప్రతి అన్న ఇవాళ ఒక్కటే మాట చెప్తా ఉన్నాడు, ఎంత పని చేసుకుంటే వీళ్ళ మాటలు నమ్మి మొత్తానికి అన్న వస్త్రం అని చెప్పి నమ్మిపోతే ఉన్న వస్త్రం పోయే కాడికి వచ్చింది అనే మాట ఇవాళ రాష్ట్రంలోని ప్రతి రైతు బిడ్డ చెప్తా ఉన్నాడు. ఇది నా ఒక్కడి మాటనో ఆ తమ్ముడు మాటనో కాదు. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించమని కోరుతున్నా. ఎన్ని మాటలు, ఎన్ని కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి, యాద్ తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను వస్తూనే ఉన్నా, వచ్చి రాగానే మొట్టమొదటి సంతకం సోనియా గాంధీ జన్మదినం నాడు ఒక్కటే సంతకం పెట్టి 2 లక్షల రుణం ఎత్తేస్తా. ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న లెవెల్ ఉంటే అర్జెంటుగా బ్యాంకు ఉరికి 2 లక్షలు తెచ్చుకొని తమ్మి నేను కడతా, సోనియమ్మ మీద ఒట్టు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు. 2 లక్షల రుణం అన్నాడు, సోనియమ్మ మీద ఒట్టు అన్నాడు. తర్వాత డిసెంబర్ 9 నాడు సావు కబురు సల్లగా చెప్పిండు. ఇది అయ్యేటట్టు లేదు, నేను సెక్రటేరియట్కి వచ్చినా ఇడా లంకె బిందెలు ఉంటాయనుకున్నా, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలే ఉన్నాయి అని మాట్లాడిండు. నాకు తెలియక అడుగుతా, మీరు చేవెళ్ళలో బాగా హుషారు ముందే మీరు చెప్పాలి నాకు, లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడే? ఎవరు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తటపారలు కప్పుకొని, నెత్తి మీద తువాలు చుట్టుకొని, ఎవడు తెలియని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడు లంకె బిందెల కోసం? మరి ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడా సెక్రటేరియట్ పోయి ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేని లేవు, అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి, యాడికెళ్ళి చేయాలి? సరే, కొత్తగా వచ్చిండు కదా, ఏదో మాట్లాడుతుండు కదా, నిజంగానే కొంత టైం ఇస్తే చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే, కేసీఆర్ సారు ఇంకా మా సబితక్క కొత్తగా వచ్చిండు కదా, తొందరపడద్దు, మనం కూడా ఏదో అనుకొని వచ్చిండు, ఆయన తాడ ఏం లేదంటుండు కదా, కొద్దిగా టైం ఇద్దాం, ఒక 6 నెలలు చూద్దాం అనే మాట మాట్లాడింది. మరి ఇదే రేవంత్ రెడ్డి డిసెంబర్లో ముఖ్యమంత్రి అయిండు. డిసెంబర్ 3వ వారంలోనో 2వ వారంలోనో బ్యాంకులతో ఒక మీటింగ్ పెట్టిండు. అసలు రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయాలనుకుంటే ఎన్ని పైసలు అవుతాయి అని బ్యాంకులను అడిగిండు. అడిగితే బ్యాంకులు ఏం చెప్పారు ఎరికేనా, నువ్వు 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, 2 లక్షల రుణాలు మాఫీ చేయాలంటే 49,000 కోట్లు అవుతాయి రేవంత్ రెడ్డి గారు, మరి 49,000 కోట్లు ఇంతజాం చేసుకో అని చెప్పిర్రు. ఆయన గొంతుల పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. తెలివక ఏదేదో నరికితిమి, ఆయన తిరకపోతే ఎట్లా బయటపడాలి, వీళ్ళకెళ్ళి ఎట్లా బయటపడి మొత్తానికి తప్పించుకోవాలని చెప్పి ఇక ఆ రోజు నుంచే సాగు తెలివితేటలు చూపెట్టి మొదలుపెట్టిండు. బ్యాంకు వాళ్ళు 49,000 కోట్లు అన్నారు డిసెంబర్లో. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? జనవరిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు, ప్రెస్ మీటింగ్, పత్రికలను పిలుచుకున్నాడు. ఇక వాళ్ళ ముంగట మైక్ పట్టుకొని మళ్ళా లొల్లి పెట్టుకుంటూ మాట్లాడుతుండు. ఏం మాట్లాడిండు ఆ రోజు?
ఏం మాట్లాడిండంటే ఇగో నేను ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే 40,000 కోట్లు ఉత్తగానే కట్టి పారేస్తా అల్కా గడతా అన్నాడు. అంటే 49,000 కోట్లకెళ్ళి 9,000 కోట్లు కటింగ్ పెట్టేసిండు. మొదలు 49 ఉండే, దాన్ని 9,000 కటింగ్ పెట్టి 40,000కి ఆయనతో కోసి పారేసిండు. ఇది జనవరి ముచ్చట. ఇక జనవరి కాగానే ఆయనతో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. ఇక పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు నమ్ముతలేరు. సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్తే చేయకపోతే జాడిచ్చి తంతరేమో ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు పెట్టిండు. యాదగిరి గుట్టకు పోయిండు. ఇగో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. వికారాబాద్ వచ్చిండు. అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. వేములవాడ వేయిండు. రాజన్న మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. భద్రాచలం పోయిండు. సీతారామస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. ఆఖరికి మహబూబ్నగర్ పోయి కురుమిర్తు మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా అని చెప్పిండు. దేవుళ్ళ కొంప ఉంచుకున్నాడానికి ఇప్పుడు అటు ఇటు పోయి 15 ఆగస్టు పోయింది, రుణమాఫీ కాలే. ఇప్పుడు దేవుళ్ళందరూ ఏడ దొరుకుతాడా రేవంత్ రెడ్డి అని వాళ్ళు కూడా ఎత్తుకుతాను. ఏడున్నాడు ఈడని. గింత ద్రోహం అంటే మనుషులను మోసం చేసుడు కాదు, దేవుళ్ళని కూడా మోసం చేసిండు. దైవ ద్రోహం చేసిండు దుర్మార్గుడు. ఇంత కథ ఎట్లుంటదంటే మొదలు 49,000 కోట్లు డిసెంబర్లో, జనవరికి వచ్చే వరకు 9,000 ఎగిరిపోయింది. 40,000 కోట్లు కడుపు కట్టుకుంటా అన్నాడు. ఇక కడుపు కట్టుకున్నాడో లేదో దాని కథ మళ్ళీ చెప్తా. ఆయనతో ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. కేసీఆర్ని తిట్టిండు. 4 ఓట్లు వేయించుకున్నాడు. అవతల పడ్డాడు. జూలై నెల వచ్చింది. జూలైలో ఏం చేసిండు? క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు. మంత్రుల మీటింగ్ పెట్టిండు. మంత్రుల మీటింగ్లో చెప్పుకున్నాడట బాధ రేవంత్ రెడ్డి. ఏం చేయాలి, మనం అనుకోపోతే గెలుస్తామని ప్రజలు కూడా గట్లే అనుకున్నారు. ఎమ్మెల్యే వీకిండు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు. కానీ మనమేమో నోటికొచ్చినట్టు మాటలు ఇస్తేవి, మరి అక్కడనేమో మనకు శాతనైతే లేదు. ఎట్లా చేయాలి అని అడిగిండట. అందులో ఒక మంత్రి గారు చెప్పిండట, ఒక పని చేయి సారు, ఇక కటింగ్ పెడదాం, ఎట్లాగూ తప్పది, లేకపోతే ఏదో ఒకటి చెప్పి కటింగ్ పెట్టాలి. నీ ఆధార్ కార్డు నెంబర్ చక్కగా లేదని కటింగ్ పెట్టాలి, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావని కటింగ్ పెట్టాలి, లేకపోతే రేషన్ కార్డు మీద ఒకరికే చేస్తా అని కటింగ్ పెట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ అనాలి, లేకపోతే ఇంకోటి పెట్టాలి, ఎట్లన్నా చేసి తప్పియాలని చెప్పి మరి మంత్రులు సలహా ఇచ్చిండట. అందుకే కేబినెట్లో ఏం చేసిండ్రు? 40,000 కోట్లు కాదు 31,000 కోట్లు ఇస్తామని చెప్పి మంత్రిమండలి తీర్మానం చేసిండ్రు. సరే అనుకుందాం, 31,000 కోట్లు ఇస్తాడేమో నిజమే అని చెప్పి మేము కూడా అనుకున్నాం. 31,000 కోట్లని జూలైలో 2వ వారంలో చెప్పిండు. జర లొలివేటకు రాయ మీ లొల్లి వెనకకెళ్ళి చెవుల జోరిగెలక మీ లొల్లి నాగు. 31,000 కోట్లని మంత్రిమండలి అయిపోయినాక బయటకు వచ్చి శిల్క పలుకులు వలికిండు రేవంత్ రెడ్డి. మేము నిజమే అనుకున్నాం. నేను సబితక్క అసెంబ్లీ మీటింగ్ పెడితే జూలై ఆఖరి వారంలో బడ్జెట్ పెట్టిండ్రు. బడ్జెట్ పెడితే మేము అందరం మర్యాదగా పోయినాం. పోతే 31,000 కోట్లు మొదలు 49కి వెళ్ళి 40 చేసి 9,000 కొట్టిండు. 40కి వెళ్ళి 31,000 అని చెప్పి ఇంకో 9,000 కొట్టిండు. ఆయనతో మంత్రిమండలికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకే ఇంకొక 5,000 కోట్లకు కొట్టిండు. 31,000 కోట్ల రుణమాఫీ అన్నాడు. బడ్జెట్లోనేమో 26,000 కోట్లే పెట్టిండు. మాకు అర్థం కాలే. అవు నువ్వు చెప్పింది 31, ఇలా పెట్టింది 26, ఇదేం లెక్కనా రేవంత్ రెడ్డి అంటే ఇక దబాయించిండు, లొల్లి పెట్టిండు. మేము గట్టిగా అడిగితే, గట్టిగా మాట్లాడితే అప్పుల పాలైందన్న రాష్ట్రం యాడున్నాయి లెక్కలు చూస్తే మంచిగానే ఉంది కదా, ఏం రోగం వచ్చిందా నీకు అంటే చెప్పసాత కాలేదు. అందుకే ఏమంటాడు సబితక్క పాపం, ఆమె ఒక్క మాట అనలే, గట్టిగా అనలే, ఒక్క మాట గట్టిగా అన్నది. ఏమన్నది? ఇంట్లో ఉంటే దోమలు కుడుతున్నాయి, ఇంటి బయటకు వస్తే కుక్కలు గరుస్తున్నాయి, ఏం నడుపుతున్నారని ఆయన రాష్ట్రం అని చెప్పి మాత్రం తిట్టింది. ఇంట్లుంటే దోమలు కుడుతున్నాయి, డెంగీ జ్వరాలు, చికెన్ గున్యాలు వస్తున్నాయి, ఇంటి బయటికి పోదామంటే కుక్కలు గరుస్తున్నాయి, ఏం నడుపుతున్నారని ఆయన ఒక మాట అన్నది. దాంతో పగబట్టిండు. సబితక్క ఇట్లా అంటారా? గంట మాట్లాడి మొత్తం బట్టలు ఇప్పేసింది. హైదరాబాద్లో నెల రోజుల్లో 30 మర్డర్లు అయినాయి అన్నది. అసలు నీకు నడపచాత అయితే లేదన్నది. నేను మాజీ హోంమంత్రిగా చెప్తున్నా, నీకు అసలు నడపొస్తలేదు, శాంతి భద్రతల మీద నీకు అదుపు లేదు అనే వరకు పగబట్టిండు. పగబట్టి ఇక్కడ అప్పుల పాలు కాలేదు, రాష్ట్రం మంచిగానే ఉంది, దివాలా తీసింది రాష్ట్రం కాదు నీ బుర్ర అని చెబితే కోపం వచ్చి ఆయనతో లోపలికి గయ్య ఉరుకుంటూ వచ్చిండు. వచ్చి సబితక్క ఒక్క మాట అనలే. సబితక్క సునీతక్క నా వెనకనే ఉండే, వెనుకకు కోవలక్ష్మక్క ఉండే, ముగ్గురు దిక్కు చూపెట్టుకుంటూ అంటాడు, ఇగో నువ్వు అక్కలను నమ్ముకుంటే మునిగిపోతావు, నీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు. అనగానే అక్క సరున లేచింది.
ఏమన్నావు అంటే మాట్లాడాడు. ఎంత దారుణం అంటే 4.5 గంటలు ఒక ఆడబిడ్డను 4.5 గంటలు మైకి ఇయ్యండి నేను ఒక్క నిమిషం మాట్లాడతా అంటే ఒక్క నిమిషం మాట్లాడనీయలేదు. సబితక్కను ఏడిపించి ఆఖరికి ఆమె కంట నీళ్లు తెప్పించిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చూసిండ్రు అక్క కూడా 24 ఏళ్ల నుంచి ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 6-7 సార్లు ఇప్పటికి గెలిచింది అక్క. ఒక్కసారి కూడా ఓడిపోలేదు రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత. అట్లాంటి అక్కను సీనియర్ నాయకురాలను పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడడే కాకుండా ఆ రోజు నిండు శాసనసభలో అవమానం చేసిండు. ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఒక్కటే కారణం, రుణమాఫీ మీద చెప్పే ముఖం లేదు, 6 గ్యారెంటీల గురించి మాట్లాడే దమ్ము లేదు, ప్రజలకిచ్చిన వాగ్దానాలు ఏమైనాయి రేవంత్ రెడ్డి అంటే చెప్పే సమాధానం చెప్పే సత్తా లేదు. 49,000 40,000 ఎట్లయింది, 40,000 31 ఎట్లయింది, 31 26 ఎట్లయింది, 26కి వెళ్ళి మొన్న 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు. అక్కడ పోయి ఏం చెప్తాడు, అయిపోయింది రుణమాఫీ 17,900 కోట్లు వేసినా ఒడిచిపోయింది మొత్తం 100% అయిపోయింది అన్నాడు. ఇక్కడ రైతులు బగ్గుమన్నారు, ఎక్కడైందయ్యా రుణమాఫీ, తప్పు చెప్తున్నావు నువ్వు, తప్పుడు కూతలు కూస్తున్నావు, రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పకు అని ఊరూరా రైతులు సావు డప్పు కొట్టుడు మొదలుపెట్టింది. బ్యాంకుల కాడ లొల్లి, ప్రభుత్వ కార్యాలయాల కాడ లొల్లి, గ్రామ పంచాయతీల కాడ లొల్లి, రైతు వేదికల కాడ లొల్లి, ఎక్కడికక్కడ రైతులు గదిల వరకు భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి. నేను సవాల్ చేసిన, రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే, నీ మాటల్లో నిజం ఉంటే, నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డిపల్లె, వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లె, దమ్ముంటే నువ్వు నేను పోదాం కొండారెడ్డిపల్లె, సెక్యూరిటీ వద్దు, అధికారులు వద్దు, ఎవ్వడొద్దు, ఒకటే కారులో పోదాం, మనం పోయి ప్రజల కాడ కూర్చుందాం, రైతుల కాడ కూర్చుందాం, నీ ఊళ్ళే నీ సొంత ఊళ్ళే రైతులు కింద 100% రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికే పీక్తా అని చెప్పిన. సమాధానం రాదు. నేను ఇంకొక మాట కూడా అన్నా, సరే కొండారెడ్డిపల్లె పోయేందుకు నీకు ముఖం లేకపోతే కొడంగల్ పోదాంపా, కొడంగల్ పోదాం, కోసిగి పోదామా, దౌలతాబాద్ పోదామా, బొమ్మరాజ్పేట పోదామా, ఇంకేడికి పోదామా చెప్పు, గుండమల్లి పోదామా, యాడికి పోదామా చెప్పు, ఆ మండలం పోయి కూసుందాం. ఎంత అయింది రుణమాఫీ, ఎక్కడన్నా ఒక్క ఊళ్ళో ఒక్క మండలంలో 100% అయిందని నువ్వు చెప్తున్న మాట నిజమైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగిన. సమాధానం లేదు, స్పందన రాదు. ఎందుకంటే పచ్చి దగాబాజు ముచ్చటాన్ని ఆయనకు కూడా తెలుసు. ఇక అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే 49,000 కోట్లకెళ్ళి మొత్తానికి 17,700 కోట్లకు కట్ చేసుకుంటా కోసుకుంటా తీసుకొచ్చారు. మేమందరం ఏమనుకున్నాం, 17,000 కోట్లు నిజంగానే పడ్డాయేమో అకౌంట్లో అని మేము అనుకున్నాం. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సావు కబురు సల్లగా చెప్పిండు. ఆ బ్యాంక్ వల్ల మీటింగ్ పెట్టిండు, మళ్ళా అందులో ఉపన్యాసంలో చెప్తుండు ఇంగ్లీష్లో. ఎవరు, బట్టి విక్రమార్క గారు. రైతులకు ఇంగ్లీష్ రాదు కదా, చెప్పేటోడు లేడు కదా అనుకున్నాడు. వచ్చిన వాళ్ళకి చదువుకున్న వాళ్ళు ఉన్నాం కదా కొంతమంది. ఏం చెప్తాను ఎరికేనా, ఇగో మేము మీకు ఇప్పటివరకు 7,500 కోట్లే పడ్డాయి రైతుల ఖాతాలల్లా, మిగతాయి కూడా ఇవ్వాలే, జర మనం సర్దుబాటు చేసుకుందాం అని మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఒక్కసారి నేను మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా, ఎక్కడ 49,000 కోట్లు, ఎక్కడ 7,500 కోట్లు, అంటే ఎంత, 7వ వంతు కూడా కాలే. కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి, సిగ్గులేని ప్రభుత్వం ఇవాళ రైతులను మోసం చేసే క్రమంలో, ఇక్కడికే దీన్ని ఖతం చేసే క్రమంలో ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు చూడండి, నేను ఇవాళ మీకు చేవెళ్ల వేదికగా చెప్తా ఉన్నా, ఇప్పుడు మళ్ళా డ్రామాలు ఆడుతున్నారు. చేస్తాం మమ్మల్ని నమ్ముండ్రి, చేస్తాం మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి తప్పుడు కూతలు గుస్తా ఉన్నారు. నేను చేవెళ్ల రైతన్నలకు, రంగారెడ్డి జిల్లా రైతన్నలకు, వికారాబాద్ జిల్లా రైతన్నలకు, మేడ్చల్ జిల్లా రైతన్నలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతన్నలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది, యాచించి తెచ్చుకున్నాడు కాదు, శాసించి తెచ్చుకోవాలి. మోసం చేసినోన్ని గల్లా వట్టి నిలదీయాలి. ఇందాక స్వామి గౌడ్ గారు ఒక మంచి మాట చెప్పిండు. ఏమన్నాడు, 2 లక్షల మీద రుణం ఉంటే మీదికెళ్ళి ఉన్నదంతా కట్టుండ్రి, అప్పుడు 2 లక్షలు వేస్తాను ప్రభుత్వం అంటుంది. మనం అడగాలి, ముందు నువ్వు కట్టేది నువ్వు కట్టు 2 లక్షలు, అటెనక నేను కట్టేది నేను కట్టుకుంటా, అది మా బాధ ఏదో నేను పడతా అనే మాట రాష్ట్రంలోని రైతులు చెప్పాల. మన నర్సాపూర్లో మా సునీతా లక్ష్మారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క ఒక రైతుని తీసుకొచ్చింది అసెంబ్లీకి. ఆ రైతు మొత్తం ఇచ్చిండు మాకు. ఆ రైతు చెప్తున్నాడు,
అన్న డిసెంబర్ 9 నాడు నాకు 80,000 రుణం ఉండే. నేనేమనుకున్నా కాంగ్రెస్ వాళ్ళు రాగానే రుణమాఫీ చేస్తారని చెప్పి వాళ్ళకే ఓటేసిన. మరి ఓటేసిన తర్వాత ఇప్పుడు జూలై మాసంలో ఉన్నాం. మరి ఇప్పటిదాకా మొత్తం మిత్తి పెరిగింది, ఇంకో 9,000 కట్టమంటుండ్రు. నా తప్పు కాదు కదా, నేనెందుకు కట్టాలి మిత్తి? 9 నెలల మిత్తి నేనెందుకు కడతా? ప్రభుత్వం కట్టాలి కదా, మీరు మా తరపున అడగాలి కదా అనే మాట రైతన్న అడుగుతా ఉన్నాడు. నేను రాష్ట్రంలోని రైతన్నలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిసెంబర్ 9 అని చెప్పమన్నది మనం కాదు, అడిగింది మీరు కాదు, చెప్పింది రేవంత్ రెడ్డి, చెప్పింది రాహుల్ గాంధీ, చెప్పి మాట తప్పింది వాళ్ళు. 9 నెలలు మోసం చేస్తున్నది వాళ్ళు. మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది. 2 లక్షల వరకు ఎలాంటి కొర్రీలు లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి కట్టింగులు లేకుండా, ఎటువంటి డ్రామాలు లేకుండా మీరు 2 లక్షల వరకు రుణమాఫీ చేయవలసిందే, మిత్తి కూడా మీరే కట్టవలసిందే అనే మాట రాష్ట్ర రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ విషయంలో వదిలిపెట్టొద్దు, తప్పకుండా వాళ్ళ వెంట పడాలి. నేను ఇంకొక మాట మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా. ఇది ఎందుకు ముఖ్యం రుణమాఫీ అంటే, ఇవాళ తప్పించుకుంటే రేవంత్ రెడ్డి రేపు మీకు రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ రైతు బంధు 5,000 ఇస్తే నేను 7,500 ఇస్తా అన్నాడు. కేసీఆర్ కంటే నేను 1.5 రెట్లు ఎక్కువ ఇస్తా అని నరికిండు. ఇవాళ తప్పించుకున్నాడు అనుకో, ఇవాళ కట్టింగులు పెట్టిండనుకో రుణమాఫీలా, రేపు మీ రైతు బంధులో కూడా ఇదే కట్టింగులు పెడతాడు, ఇదే రకంగా కోసేస్తాడు రైతు బంధు, మీకు రాకుండా చేస్తాడు. యాది పెట్టుకోమని చెప్పి నేను మీ అందరిని కోరుతా ఉన్నా. ఇవాళ మీరు ఇడిచి పెడితే, ఇవాళ మీరు అయ్యో పాపం పోనీతి అంటే రేపు రైతు బంధు కూడా పోతుంది, అందులో కూడా కోత పడుతుంది, అందులో కూడా మళ్ళీ ఇదే మోసం జరుగుతుంది. నేను ఇంకొక మాట మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడేమో నెంబర్లు మంచిగానే ఉండే, ఆధార్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ల సమస్య రాలే, అప్పుడు రేషన్ కార్డు సమస్య రాలే, అప్పుడు పీఎం కిసాన్ గైడ్ లైన్స్ రాలే. 72 లక్షల మంది రైతులకు 72,000 కోట్లు మీ ఖాతాలో ఇప్పుడే అక్క చెప్పినట్టు టింగు టింగు అనుకుంటా నాట్లేసే టైంకు బ్రహ్మాండంగా మీకు రైతు బంధు ఖాతాలో పడుతుండే. మరి అప్పుడు రాని సమస్యలు ఇవాళ ఎందుకు వస్తున్నాయి? ఆ రోజు లేని ఆధార్ కార్డు సమస్య ఇవాళ ఎందుకు వస్తుంది? ఆ రోజు లేని అకౌంట్ నెంబర్ సమస్య ఇవాళ ఎందుకు వస్తున్నది? ఆ రోజు లేని రేషన్ కార్డు సమస్య ఇవాళ ఎందుకు వస్తున్నది? చెప్పమని చెప్పి మనం అడగాల. ఇవాళ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నేను చూసిన ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు చేవెళ్ళ ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇచ్చిండు, రైతు రుణమాఫీ అయిపోతుంది, అధికారులు ఉన్నారు వాళ్ళకి చెప్పుకోవాలి. నేను అడుగుతున్నా, రైతులు ఓట్లేసింది అధికారులకు కాదు, బ్యాంక్ అధికారులకు వేయలే. రైతులు ఓట్లేసింది ఇక్కడ ఉండే వ్యవసాయ అధికారులకు వేయలే. రైతులు ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి వేసిండ్రు. అందుకే రైతన్నలు నేను అడుగుతా ఉన్నా, చెప్పుకున్నాడు అధికారులకు కాదు, పట్టాల్సి వస్తే గల్లా కాంగ్రెస్ నాయకులది పట్టండి, పట్టి నిలదీయండి. అవసరమైతే గల్లా బట్టి అడగాలి. ఏమాయ కొడక 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఎక్కడ పోయిందని అడగాల. ఇవాళ ఇద్దరు ఆడబిడ్డలు జర్నలిస్టులు ఏం తప్పు చేసిండ్రు? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు రేవంత్ రెడ్డిని ఏమన్నా బూతులు తిట్టినరా? నీ లెక్క లాగుల తొండలు ఇడిచి పెడతామన్నారా? ఏమన్నారా? నీ లెక్క అడ్డమైన భాష మాట్లాడినరా? ఏం చేసిండ్రు పాపం? ఒక అమ్మాయి విజయారెడ్డి అనే జర్నలిస్టు, ఇంకొక అమ్మాయి సరిత అనే ఆడబిడ్డ, ఇద్దరు సీదా కొండారెడ్డి పల్లెకు పోయినరు. కొండారెడ్డి పల్లెలో నిజంగా రుణమాఫీ జరిగిందా లేదా ఇది తెలుసుకుంటందుకు పోయినరు. తెలుసుకుంటందుకు పోతే అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళను బురదల నూకేసి వాళ్ళను కొట్టి ఇక రకరకాలుగా అసభ్యంగా ప్రవర్తించి కొండారెడ్డి పల్లెలో 2 ఆడబిడ్డలకు అవమానం చేసిండు. నేను అందుకే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నావు? విలేకరులు వాస్తవాలు బయట పెడితే ఎందుకు భయమైతున్నది? రుణమాఫీ చేసిన మాట వాస్తవమే అయితే, రుణమాఫీ నువ్వు 100% చేసిన ముచ్చట నిజమైతే ఎందుకు కొండారెడ్డి పల్లెలో నీ ఇంటి ముంగట, నువ్వు పుట్టిన ఇంటి ముంగట 2 ఆడబిడ్డలను అవమానం చేసినావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను అందుకే సబితక్క చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నా. మనందరం రేపటి నుంచి చేయవలసింది ఒకటే, ఇడిచిపెట్టొద్దు. మనం వెంట పడవలసింది వ్యవసాయ అధికారులు కాదు, రెవెన్యూ అధికారులు కాదు, బ్యాంక్ అధికారులు కాదు. వాళ్ళతో మనకు పంచాయతీ లేదు. మీ ఊళ్ళో ఉండే కాంగ్రెస్ లీడర్ ఎవడైతే ఉంటాడో వాన్ని పట్టుకోండి. ఏమాయ కొడక ఎక్కడ పోయింది నీ రుణమాఫీ అడగండి. ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనను అడగండి. ఏం చూసిపోయినావు, ఎందుకు పోయినావు, ఏం తీసుకొని పోయినావు, నువ్వు రుణమాఫీ చేయి, చేసినాక మాట్లాడని చెప్పి ఎమ్మెల్యేని అడగండి. ఓట్లు ఎవరికి వేసినామో గవాళ్ళని అడగాలి, గవాళ్ళని నిలదీయాలి.
అంతేగాని అధికారుల చుట్టూ తిరుగుండ్రి, వీళ్ళ కాడికి ఓన్రి, వాళ్ళ కాడికి ఓన్రి, మనకేం ఖర్చు వాళ్ళ కాడికి పోయేది. మనం పోవాల్సింది మనం ఓట్లేసిన ప్రజాప్రతినిధుల కాడికి పోవాలి, నిలదీయాలి, అడగాలి, గట్టిగా చెప్పాలి. అక్కడ దబ్బన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారనుకో, తప్పకుండా వాళ్ళకు పోయి దరఖాస్తు తీయండి, మా తరపున ప్రభుత్వానికి చెప్పండి, మా తరపున ప్రభుత్వాన్ని నిలదీయండి, మా తరపున ప్రభుత్వాన్ని మీరు గల్లాబట్టి అడగండి అని చెప్పి తప్పకుండా నిలదీయండి. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఇవాళది మొదటి అడుగు మాత్రమే. రుణమాఫీ జరిగేదాకా ప్రతి ఊళ్ళో చేవల్లో ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరిగేదాకా 2 లక్షల రూపాయలు మీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో, కండిషన్లు లేకుండా, కొర్రీలు లేకుండా, కోతలు లేకుండా, కట్టింగ్లు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేసేదాకా మీ వెంట పడతాం, మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టమనే మాట రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ నాయకులందరినీ నేను హెచ్చరిస్తా ఉన్నా. మాటలు చెప్పినంత అలక కాదు ప్రభుత్వం నడుపుడు అంటే. అధికారంలో లేనప్పుడు ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? చెట్టుకు గట్టేసి కొట్టుండ్రి, ఎక్కువ మాట్లాడితే లాగుల తుండలిడిచి పెడతా, గుడ్లు వీకి గోటీలాడతా. రేవంత్ రెడ్డి నేను నీకు చెప్తున్నా, నువ్వుగిన రుణమాఫీ చేయకపోతే ఖచ్చితంగా నీకు జరుగుతాయి, నువ్వు చెప్పిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. నిన్ను దమ్ముంటే రా, నేను మళ్ళీ చెప్తున్నా, దమ్ముంటే రా. నువ్వు ముఖ్యమంత్రి 8 నెలలే అయింది, ఏ ఊరికోదామప్పా, సెక్యూరిటీ లేకుండా రా, దమ్ముంటే నువ్వు రా, నేను కూడా వస్తా. అధికారులొద్దు, ఎవ్వలొద్దు, పోదాం. ఏ ఊళ్ళోనైనా రైతులు నువ్వు బాగా చేస్తున్నావు, బాగా నడుపుతున్నావు, అన్ని చేస్తున్నావు, టైంకు విత్తనాలు ఇస్తున్నావు, టైంకు యూరియా వస్తున్నది, మద్దతు ధర వస్తున్నది, బోనస్ వస్తున్నది, మాకు నువ్వు చెప్పిన రుణమాఫీ అయ్యింది, రైతు బంధు పడుతున్నది అని ఏ ఒక్క ఊర్లోనన్నా చెప్పరా? ఊర్లలోనే తెలుసుకుందాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇక్కడికి వచ్చేటప్పుడు మా తమ్ముడు కార్తీక్ చెప్తా ఉన్నాడు, అన్నా పాత రంగారెడ్డి జిల్లా మొత్తం రైతన్నలు చాలా మంది, కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు ఊళ్ళల్లో, కొంతమంది పాపం ఇది వరకు రియల్ ఎస్టేట్ కూడా చేసుకుంటూ వాళ్ళు ఉండే, వాళ్ళ పరిస్థితి కూడా ఆగమైపోయిందన్న, వాళ్ళ గురించి కూడా మాట్లాడని చెప్పిండు. నేను మా రంగారెడ్డి జిల్లాలో ఉండే రైతన్నలందరినీ ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇవాళ ఎట్లయింది, ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ కరెంటు కోతలు, మంచినీళ్లు లేక, అదేవిధంగా సాగునీరు లేక ఇవాళ పరిశ్రమలు ఉన్నాయి పోతుంటే, ఏ రకంగా రేపటి రోజున పెట్టుబడులు ఇక్కడి నుంచి తరలిపోతుంటే మన భూములకు ధరలు వస్తాయి, ఆలోచన చేయండి. ఉన్న ప్రాజెక్టులు రద్దు చేస్తాండు, ఫార్మాసిటీ రద్దు, ఎయిర్పోర్ట్కు పోయే మెట్రో రద్దు. ఇక మన అట్లాంటప్పుడు రంగారెడ్డి జిల్లా డెవలప్మెంట్ ఎట్లయితుంది మనం ఆలోచన చేయాలి. అందుకే కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన తర్వాత మేము ఇవాళ రైతులుగా బాధపడుతున్నామనే రైతన్నలందరికీ, రాష్ట్రంలో ఉన్న వాళ్లకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీ తరఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ ఉన్నది. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి కూడా. తప్పకుండా రైతుల పక్షాన కొట్లాడతాం, వదిలిపెట్టం. అక్క ఇప్పుడే ఒక మంచి మాట చెప్పింది నాకు. అక్క ఏమన్నదంటే, ఈ పోరాటం ఇక్కడితో ఆపద్దండి, రుణమాఫీని ముంగడ తీసుకుపోవాలి, రుణమాఫీ అయ్యేదాకా మనం వెంటబడాలి, ఊరూరికి పోవాలి, ప్రతి నియోజకవర్గానికి పోవాలని చెప్పింది. ఒక్క రుణమాఫీ కాదు, నెక్స్ట్ 6 గ్యారంటీలు ఎంబడ పడతాం, అటెన్క నీ డిక్లరేషన్లు ఎంబడ కూడా పడతాం. చేవెళ్ళకి వచ్చి నువ్వు చెప్పినావు, ఎస్సీ డిక్లరేషన్ అన్నావు, కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అని నరికినావు, వదిలిపెట్టాం. బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డికి పోయినావు, 42% రిజర్వేషన్ ఇస్తా బీసీలకు అన్నావు, అది కూడా వదిలిపెట్టాం. అదేవిధంగా రైతు డిక్లరేషన్ అన్నావు, చాలా కథలు చెప్పినావు, ఏది వదిలిపెట్టాం. మహిళా డిక్లరేషన్ వదిలిపెట్టాం, విద్యార్థి డిక్లరేషన్ వదిలిపెట్టాం, యువతకి ఇచ్చిన డిక్లరేషన్ వదిలిపెట్టాం, మైనారిటీలకు ఇచ్చిన మాటను నిన్ను మాట తప్పితే ఏం చేయాలో చేస్తాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే, మొదటి అడుగు మాత్రమే. భవిష్యత్తులో మరింత ఉధృతంగా పనిచేద్దాం. మీ అందరితో నేను కోరేది ఒకటే, మీరు దయచేసి మనం ఎవరిని కొట్టేది లేదు, రేవంత్ రెడ్డి లెక్క బూతులు మాట్లాడేది లేదు, చెడ్డ మాటలు మాట్లాడే అవసరం అసలుకే లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా చాలా పద్ధతిగా ఏ ఊరికి ఆ ఊరు ఒక్కటైదాం. కాంగ్రెస్ వాళ్ళ మోసాన్ని, వాళ్ళు ఇచ్చిన 420 హామీలను ప్రజల ముంగట పెడదాం. ఇలా ఏమైంది, ఏం కాలేదు ఆలోచించమని కోరుదాం. చెడ్డ మాటలు మాట్లాడే అవసరమే లేదు, రేవంత్ రెడ్డి లెక్క బజారు భాష మాట్లాడే అవసరం అంతకంటే లేదు. కేవలం ఆ ఊళ్ళో ఉన్న కాంగ్రెస్ వాళ్ళను ప్రజల ముంగట నిలబెట్టి గిన్ని మాటలు చెప్పారు. మీరు కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తే మీరు 4000 అన్నారు, ఏమాయ 4000 పెన్షన్. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తే పెళ్లికి తులం బంగారం అన్నారు, ఏమాయ తులం బంగారం. ఈ మాటలు అడిగి కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళ ముంగట ఎండగడితే చాలు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే 70 లక్షల మంది రైతుల తరఫున ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ
మీకు రుణమాఫీ జరిగేదాకా ఈ ప్రభుత్వం మెడలు వంచేదాకా ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటది. మీ ఆశీర్వాదంతో, మీ దయతో, మీ యొక్క ప్రోత్సాహంతో, మీ ప్రేమతో ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మళ్ళొక్కసారి చేవెళ్ల వేదికగా విజ్ఞప్తి చేస్తూ, రైతు వ్యతిరేక ప్రభుత్వం గట్టిగా అన్ని పిడికులు లేవాల, రైతు వ్యతిరేక ప్రభుత్వం, సీఎం కాంగ్రెస్, రైతు వ్యతిరేక ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ వెంటనే పూర్తి చేయాలి. 2 లక్షల రుణమాఫీ వెంటనే, 2 లక్షల రుణమాఫీ వెంటనే. జై తెలంగాణ. థ్యాంక్ యూ. రైట్ తమ్ముడు, అందరు కూడా జాగ్రత్తగా మన ఊర్లకు మనం చేరుకోవాలా. ఇంత పెద్ద ఎత్తున ఒక రోజు వ్యవధిలో చెప్పగానే పెళ్లిలుండంగా కూడా తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బలం, కేసీఆర్ బలం చూపించినందుకు సోదరులందరికీ కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ తెలియజేస్తున్నా. దయచేసి అందరూ కూడా గ్రామాల్లోకి జాగ్రత్తగా చేరుకోవాలని చెప్పి నేను వేడుకుంటున్నా. గ్రామస్తున్నాయి ఒక గది కేసీఆర్ చేసిండు, మరి ఈయన వచ్చినాక రైతు డామ్ అన్నాడు, రియల్ ఎస్టేట్ ఆగమవుతున్నాడు, మొత్తం